ఏమైందండి? పడుకో. నాన్నారు ఏంట్రా అలా ఉన్నావు? ఒక్కసారి ఫోటో చూడండి. నీకు అసలు బుద్ధి ఉందా? మన స్టాఫ్ ఫోటోలు కూడా నాకు చూపించాలా? నీకు ఇష్టమైతే నువ్వు పెట్టే. ఇది మన స్టాఫ్ కాదు. కొంపదీసమనంటే కాబోయే అల్లుడా ఏంటన్నయ్యా? అవును వీడల్లుడు ఏంటన్నయ్యా? కదా. చూడక్క. ఏంటన్నయ్య నీ టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంది? తప్పు బోనా, మొహం చూసి మనిషిని జడ్జ్ చేయకూడదు. మీరేంటిక్కడ? అక్కడ మోటార్ చెడిపోయింది, బాగు చేయించమని చెప్పాను కదా, వెళ్ళి ఆ పని చూడండి ముందు. అలాగే. ఇంకా నయం అనితగా ఫోటో పంపించావు కాదు. పంపించుంటే జీవితాంతం పెళ్ళే చేసుకునేది కాదు. ఆపుతారా? అది నా టెస్ట్ కాదు. ఆ ఫోటో పంపించిందే అనిత. వాడంటే లవ్ అంట అమ్మాయికి. లవ్వా? వీణా? ఏంటందరు సీరియస్ గా ఉన్నారు? మీ అక్క హైదరాబాద్ లో ఒకడిని లవ్ చేసిందంట. అవునా? అక్క లవ్ చేసిందా? బావ పేరేంటి? మహేష్. పేరు చాలా బాగుంది. పేరు చూసి సంబరపడిపోకే, ముందట ఫోటో చూడు. యా, అక్క వీణ్ణి లవ్ చేసిందా? నేను నమ్మను, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. రేయ్, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, అబ్బాయిని చూడు, వాళ్ళ ఫ్యామిలీని కలు. అప్పటికీ నచ్చకపోతే ఆలోచిద్దాం. నాన్నారు వెళ్ళరా. హైదరాబాద్ లో అంతమంది అబ్బాయిలుండగా అనిత వీణ్ణే ఎందుకు లవ్ చేసిందో? త్వరగా పోనేరా. సార్ పార్కింగ్. పార్కింగ్ ఏదో చేశాను. అదిగా సార్ పార్కింగ్ టికెట్ అంటున్నా. ఏంటి ఇక్కడ పార్కింగ్ టికెట్ ఉందా? ఉంది సార్, 10 రూపాయలే. 10 రూపాయలా? హాయ్. ఏంటి లేట్? అది బండి సాయిబాబు గుడి దగ్గర పెట్టొచ్చినప్పుడు లేట్ అయింది. అక్కడెందుకు పెట్టావు? అంటే ఇక్కడ పార్కింగ్ టికెట్ 10 రూపాయలంట. వేస్ట్ కదా. చూడు. చూశాను, చాలా బాగుంది. కొత్త డ్రెస్సా? వాట్? సారీ. నీ గురించి మా ఇంట్లో చెప్పాను. మా నాన్నగారు రేపు నేను చూడటానికి వస్తున్నారు. నీ పెసినారు బుద్ధులు కొంచెం పక్కన పెట్టి ఆయన ముందు డీసెంట్ గా బిహేవ్ చేయి. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాను నీ పిసినారోడు కాదు జాగ్రత్తపరుడని. ప్రాణం పోయినా రూపాయి తినోడు పిసినారోడు. రూపాయి తీయడానికి 10 సార్లు ఆలోచించోడు జాగ్రత్తపరుడు. నేను జాగ్రత్తపరుణ్ణి. ఈ మాల్లో షర్ట్ కొనడం అవసరమా? అది కోటికి వెళ్తే 1000 రూపాయలకు 4 షర్ట్లు వస్తాయి కదా. నువ్వు ఇంత కంజూస్ ఏంట్రా?
కాజు బర్ఫీ ఎందుకు తెచ్చావరా? కిలో 1000 రూపాయలు. ఏ జిలాబీనో జాంగ్రీనో తేవచ్చుగా. నోర్మయ్, నువ్వు నీ రేంజ్ అమ్మాయిని ప్రేమించుంటే ఆ జిలేబీ జాంగ్రీతోనే సరిపెట్టేవాళ్ళం. అమ్మాయిది హై రేంజ్. నువ్వు ఇలా పీనాసోళ్ళగా ఉన్నావంటే అల్లుడుగా కాదు వాళ్ళ హోటల్లో వెయిటర్లకు కూడా ఒప్పుకోడు. నీ పేన సౌండ్ కాదు, జాగ్రత్త నడిసా చెప్పరా? ఆ ఏడ్చేవలే. వెంకటేశ్వర గారు, ఆ, మీ చేతికి బర్ఫీ అంటుకుంది. ఆ, ఎవరు ముక్క ముట్టుకోవడానికి వీల్లేదు. పని అయిపోయాక షాప్ వాడికి తీసుకెళ్లి ఇచ్చేస్తాను. అంతవరకు డెకరేషన్ లా ఉంటది. మహేష్ మీకు డెఫినెట్ గా నచ్చుతాడు నాన్నగారు. చాలా పద్ధతిగా ఉంటాడు. నో బ్యాడ్ హ్యాబిట్స్. ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తాడు అంతే. ఏంటి? నాన్న మహేష్ ఫాదర్. నమస్తే అండి. మహేష్ వాళ్ళ అమ్మగారు. నమస్తే అండి. సుదర్శన్. హాయ్ సార్. కూర్చోరా. స్వీట్స్ తీసుకోండి. నాకు షుగర్ ఉంది. నాకు 1000 మిగిలింది. షుగర్ ఉంటే స్వీట్స్ దూరంగా పెట్టాలి. హెల్త్ ముఖ్యం కదా. ఏమిటో దేవుడి దయ వల్ల నాకు షుగర్ బీపీ రెండూ లేవు. అవును, ఏం జాబ్ చేస్తా ఉంటావు? అదే ఎల్ఐసి జాబ్ నాన్నగారు. ఎల్ఐసి ఎలా ఉంది? మనుషులకి చావు భయం ఉన్నంతకాలం మా జాబ్కి ఎటువంటి డోకాలేదు సార్. చైనాలో కరోనా అని కొత్త జబ్బు వచ్చిందట. మనుషులు కూడా చాలా మంది చచ్చిపోతున్నారట. అది కనుక ఇండియా వస్తే కొత్త కార్ ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ వేవ్ వస్తే జీప్ కొనేస్తా. మా వాడు అంతేనండి, మనసు ఏది దాచుకోడు, అన్ని చెప్పేశాడు. తిప్పి 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 తిప్పి. ఓకే. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అండి, బట్ వన్స్ తిరిగిందంటే గనక చలేస్తుంది. కాస్త మంచినీళ్ళు ఇస్తారా? అలాగనే గారు. అనితది చాలా లక్కీ హ్యాండ్ సార్. తన లైఫ్ లోకి వచ్చిందో లేదో 2000 ఇంక్రిమెంట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు మీ అమ్మాయిని యువరాణిలో చూసుకుని ఉంటారు, బట్ నేను మాత్రం పెళ్ళైన తర్వాత మహారాణిలో చూసుకుంటాను సార్. ఎరా అంతా ఓకేనా? నాలుగే ఉందిరా నచ్చపోవడానికి. అక్కడ కొట్టాయా? కింద కింద అదిగో ఆ పైన. అమ్మా అనిత, రేపు ఒక్కసారి ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని మన ఇంటికి పిలమ్మా, కొంచెం మాట్లాడాలి. ఆ, మళ్ళీ వాళ్ళని ఇంటికి ఎందుకు నాన్నగారు? ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అయ్యారు కదా. ఒరే రాధ, ఈ సంబంధం చేయటం నాకు మాత్రం ఇష్టం ఉంటరా. మరి అది లవ్ చేస్తుంది కదా, వెంటనే రిజెక్ట్ చేయకూడదు. ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఓ, అసలు మనం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామో దానికి తెలియాలి కదా. అవి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే నాన్న. ఏదయ్యా? ఇల్లు పెద్దదే. రెంట్ ఎంతమ్మా? ఇది మా ఓన్ అంకుల్. అందరూ మనలా రెంట్ కొంపలు ఉంటారు అనుకుంటుండే. పద. నా పేరు రాజారాం, అనితకు తాతయ్యని. తీసుకోండి,
మన హోటల్లో తయారు చేసినవే. నమస్తేనే. మా అనిత ఇష్టపడింది కదా అని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నాం. తన ఇష్టాన్ని మేము ఎవ్వరం కాదన్నాం. థ్యాంక్ యూ తాతగారు. అలా అని ఎవరికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేయలేం కదా. పెళ్లి అంటే మరి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. మాట్లాడు. ఇప్పుడు తరాలు వంశాలు లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు నాన్నగారు? విషయానికి రండి. ఓ హైదరాబాద్ లో మీరు ఎక్కడుంటారు? బోరాబండ అని ఒక ఏరియా. మొదటి నుంచి అక్కడే ఉంటున్నారా? లేదండి, మా సొంతూరు నెల్లూరు. నెల్లూరా? మీ ఇంటి పేరు? ఇంటి పేరంట పత్తి గింజల. ఒరే ఒరే, మీరు పత్తి గింజల వాళ్ళ? మీ నాయనమ్మ ఇంటి పేరు కూడా అదేరా? నానమ్మ మనవాళ్లే. అవును, పత్తి గింజల గురునాథన్ తెలుసా మీకు? అయ్యో, నాకు తెలియకపోవడం ఏంటండి? ఆయన నాకు పెదనాన్న అవుతారు. ఆ రోజులోనే ₹1,00,000 అప్పిచ్చి తిరిగి అడగన సహృదయుడు పాపం. వాడు చాలా గొప్పవాడు. అసలు పత్తి గింజల వాళ్లే గొప్పవాళ్ళు. అది కాదు, ఇప్పుడు పత్తి గింజలు జీడి గింజలు ఇవన్నీ ఎందుకు? వదిలేయండి, మన రేంజ్ కాదు కదా. నేను రేంజ్ లో పుట్టానట్రా. నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడినే కదా. ఇప్పుడు వాళ్ళకేమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళు రేపు మన స్థాయికి వస్తారు. వాళ్ళ బ్లడ్ అలాంటిది. నాన్న, అదేమన్నా బాంబే బ్లడ్ గ్రూపా? 1,00,000 మందిలో ఒకరికి ఉండడానికి ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే వేలలో దొరుకుతారు. నువ్వు నోరు ముయ్యి. నాకే చెప్తున్నావుట్రా? 9 5 ఎంత? 9 2 ముందు అది నేర్చుకో, ఆ తర్వాత నాకు నేర్పుదు గాని. ఇదిగో, మీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చిందండి. నాన్నారు షో, మా అనితని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకే అభ్యంతరం లేదయ్యా. నాన్నారు షో. థ్యాంక్ యూ తాతయ్య. బంగారు తల్లి. అనియా, కంగ్రాచులేషన్స్ రా. అక్క, తోట చాలా బాగుంది సార్. నేను చిన్నప్పటి నుంచి చాలా క్లెవర్ స్టూడెంట్ ని. అంటే నా క్లాస్ లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా టక్కని నేను ఆన్సర్ ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు ప్రతి విషయం చాలా బాగా అర్థమయ్యేది. బికాస్ ఐ హ్యావ్ అ వెరీ షార్ప్ బ్రెయిన్. అటువంటి నా షార్ప్ బ్రెయిన్ కి ఒక విషయం అర్థం కావట్లేదు. ఒక ప్రశ్న నన్ను తొలిచేస్తున్నాడు. ఏంటి సార్ అది? నా కూతురు నిన్నెలా ప్రేమించిందయ్యా? మీ నాన్నకేంటి ఇంట్లో తిండి పెట్టకుండా తెచ్చేసారు, ఇలా తింటున్నాడు? ఆయనకి స్వీట్స్ అంటే ప్రాణం సార్. ప్రాణం పోతే ఇలా తింటే. జనరల్ గా పెళ్లి అనేటువంటిది ఆడపెళ్లి వారు చేస్తారు, కానీ మా కుటుంబ ఆచారం ప్రకారంగా పెళ్లి మగ పెళ్లి వారే చెయ్యాలి. అంటే ఈ పెళ్లికి అయ్యే మొత్తం ఖర్చు మగ పెళ్లి వారు అంటే మీరు పెట్టాల్సిందే. కట్నం ఇస్తామని ఎక్స్పెక్ట్ చేసావు. అట్లాంటి ఆశలుంటే ఆశల్ని చంపేయి, లేకపోతే చచ్చిపో. ఎందుకంటే నా కూతుర్ని నీకు ఇవ్వటమే చాలా ఎక్కువ. కట్నం ఇవ్వకుండా పెళ్ళేలా చేస్తారు సార్? చెయ్యాలి మరి. పత్తి గింజలు వారంట కదా, ఏదో పీకుతారంట కదా, బ్లడ్ లో ఉందంట కదా, చెయ్యాలి. ఇంకో విషయం, ఈ పెళ్లికి మా తరఫు నుండి చాలా పెద్ద వాళ్ళు వస్తారు. ఏర్పాట్లో ఏదైనా తేడా జరిగితే రాధాకృష్ణలో ఒక రాక్షసుని చూస్తావు, జాగ్రత్త. రాష్ట్రంలోకి కరోనా వ్యాధి ఎంటర్ అయింది. మొదటి కేసు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి. ఇదిగోరా రేయ్, ఇదిగో. పెళ్లి చేయాలంటరా, అది కూడా గుర్తుండిపోయేలాగా. నువ్వు చేస్తే నిజంగానే గుర్తుండిపోద్దురా జీవితాంతమా. ఏంద్రా లుక్క, నీ బొట్టరాకి వస్తే ఏమన్నావు నువ్వా? అటు చూడు. మనం తెలుగు వాళ్ళు అయ్యి ఇంగ్లీష్ వాళ్ళు ఫాలో అవడం ఏంట్రా? మన తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టినరోజు మార్గశిర పుష్యమి. ఆ రోజు రాయిస్తాను. ఆ రోజు వస్తే ఏమన్నావురా? అటు చూడు. హే, ఇట్స్ 2020. ఈ రోజుల్లో కూడా మనం పంచాంగం ఫాలో అయితే పాతకాల మనుషులు అనుకుంటారు రా. నా బర్త్డే January 31st. ఆ రోజు రాయిస్తాను. ఒరేయ్, నీ బర్త్డే కోసం నేను తెలుగు క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్, కింగ్ ఫిషర్ క్యాలెండర్, ఆఖరికి మయాన్ క్యాలెండర్ కూడా పట్టుకొని తిరిగాను రా. కనీసం కేక్ ముక్కని పెట్టావా? ఇంక నువ్వు పెళ్లి చేసి అది ఏ రేంజ్ లో ఉంటుందో ఓకే అందట్లా. పెళ్ళంటే అంత ఖర్చు వద్దంట్రా. పెళ్లి తర్వాత ముందు ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించు. ఏంటి ఎంగేజ్మెంట్ కూడా నేనే చేయాలా? ఆ? నువ్వు కాక కృష్ణవసి వచ్చి చేస్తాడా? నువ్వే చేయాలా. ఈ టీ క్యాన్సిల్ చెప్పే. డబ్బులు కట్టేశా.
పట్టుకోండి ఏంటో. ముట్టుకుంటే పగిలిపోతుంది. అమ్మా పంతులు గారు చెప్పిన అన్ని వచ్చినాయా? అన్ని రెడీరా. రండి. తిరిగిన అవడేంట్రా పైల్సా? అయి ఉండొచ్చు. నమస్కారం. తేడా ఏమైనా జరిగిందో? నమస్కారం. ఏంటో నమస్కారం తాతగారు. నాకు ఎలా ఇష్టపడింది ఈ అమ్మాయి. ఏంటి లెక్క పెడుతున్నావు? అంటే నిశ్చితార్థానికి ఎంతమంది వచ్చారు, పెళ్లికి ఎంతమంది వస్తారా అని. పెళ్లికే మా విజయవాడ నుంచి 500 మంది దాకా వస్తారు. ఇంకా నైజాము, సీడెడ్, ఓవర్సీస్ వీళ్ళందరూ కలిపితే ఇంకో 300 గారు. ఇదేంటి డిస్ట్రిబ్యూటర్ లెక్క చెప్తున్నాడు. ఇంకా మీ సైడ్ నుంచి ఎంతమంది వస్తారు? ఒక 10 మంది వస్తారండి. ఆ, ఏంటి నిశ్చితార్థానికా? కాదు పెళ్లికి. అటు చూస్తున్నాడేంట్రా? మేనరిజం ఏమో. ఏంటి సార్ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? పర్లేదు సార్ చెప్పండి. నాకు ఒక డౌట్. చెప్పండి. నా కూతురు ఆ నిన్నెలా ప్రేమించిందిరా? వస్తున్నా. ఏంటి పిన్ని గారు, కాఫీ ఎలా ఉంది? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం లేదని అర్థమైంది బాబు. ఉంటుందిరా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం దేవీం వాచమజనంత దేవాః తాం విశ్వరూపావసంతి సానో మంద్రేహ మూర్జందుహనాధేనుర్వాగస్మాకం ప్రశస్తతైతు. అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్. వచ్చాడు నాన్న. పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే పాపం అమ్మ ఏదో ఇబ్బంది పడుతుంది, వెళ్ళి కనుక్కో. శ్వేతవరాహే కలియుగే ప్రథమ పాదే ఏమైందండి? భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణ కావేరి తుంగభద్ర గౌతమి భాగీరథి పంచగంగా ప్రకీర్తితః అయం. ఆ పిల్లకి నేను బావా అని పిలవడం కష్టంగా ఉందంట. ఎంగేజ్మెంట్ ఆపేయమంటుంది. ఇంకా మళ్ళీ దాన్ని కలక్కో. సంవత్సరే దక్షిణాయనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నాయనా ఉంగరాలు మార్చుకోండి. ఏమే అమ్మాయి వేల్ సైజ్ చూసుకోకుండా కొన్నావా ఉంగరం? మేము సైజ్ చూసి ఆర్డర్ చేసామండి. డెలివరీ ఎక్కడో తారుమారు జరిగింది. ట్రై చేయరా. చూసి ఏంటిదన్నా ఇది? పంతులు గారు ఉంగరం చిటికిన వేలు పెట్టచ్చా? అలా ఎలా కుదురుద్ది? నిశ్చితార్థం అంటే ఉంగరం వేలికే ఉంగరం తొడగాలి. అది నాన్నగారు మీకు ముందే చెప్పానా వీళ్ళు మనకు కరెక్ట్ కాదని? ఇప్పటికైనా ఆలోచించండి. నువ్వు నోరు ముయ్యి. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. నాకే చెప్తావు నువ్వు. 20,000 11 తీసేస్తే అంత. అది తెలుసుకో ముందు. నాకేం చేయాలో చెప్పుకో. అయ్యా ముహూర్తం మించిపోతోంది. ఏం చేద్దామో త్వరగా తేల్చండి. అదే ఒక్క నిమిషం. వస్తాను బాబు. అలాగే తాతగారు. అన్నట్టు పెళ్లికి పత్రికంజలు గురునాథ్ అని పిలుస్తున్నారు కదా. అయ్యో అతను లేకుండా ఎలా? తప్పకుండా వస్తారు కూడా. పత్తి గింజల గురునాథం వల్లేదంతా. చంపేస్తావాణ్ణి. ఏమైందే? బ్యాగ్ మర్చిపోయాను. వెళ్ళు తెచ్చుకో. కాస్ట్లీ బ్యాగ్ ఎక్కడ పెట్టి ఒకటి గుర్తులేదా? మొత్తం వెతికావా? మహేష్ ఆ. ఇప్పుడు బాగోదు, వద్దు. ఈ ఉంగరం నాకు ఎలా సరిపోతుంది అనుకున్నావురా?
కనీసం ఇది నా చిటికెన్ వేలకు కూడా సరిపోదు. కాఫీలో నీళ్లు కలుపుతావా? నేను కలపలేదు. ఆ పాలుడే ఆవుకి నీళ్ళు ఎక్కువ పెట్టినట్టున్నాడు. నోర్మోయ్, మా నాన్న నిన్ను పిసినారల్లా చూస్తున్నారు. నువ్వు దాన్ని ప్రూఫ్ చేసి ఆయన ముందు నా పరువు తీకు. ఆయనకు నచ్చేలా బిహేవ్ చేయి. నేనేం పిసినారు కాదు, జాగ్రత్త ఎన్నిసార్లు చెప్. బాయ్ మహేష్, బాయ్. కుట్టేసిందేంటి? పెట్టేసిందా? రొమాంటిక్ పిల్లరా నువ్వు. పెళ్లి త్వరగా చేపించేయాలి. ఇది తక్కువ విషయంలో పిసినాతనం లేదు వీడికి. వీడికి ఎలా అర్థమైందా? ఐటమ్స్ ఏంటో చెప్తే దాన్ని బట్టి బడ్జెట్ చెప్తా. ఏం లేదండి, వైట్ రైస్, అట్టికాయ బజ్జీ, కొంచెం వంకాయ ఫ్రై, అప్పుడు మీరు ఎలాగో ఫ్రీగా ఇస్తారుగా. సారీ సార్, చావు భోజనాలకు మేము క్యాటరింగ్ చేయాలి. చావు భోజనాలు కాదండి, పెళ్లి భోజనాలు. పెళ్లి అదే నువ్వు చెప్పేది తింటే చావు భోజనం లాగే ఉంది. ఇదిగో బాబాయ్, మీరు రెగ్యులర్ గా ఎలా చేస్తారో అలా చేసేయండి. ఇదిగా సరే, ఒక 5 రండి సరిపోద్ది. ఓకే. ఇదో ఇప్పుడు ఈ డబుల్ ఎన్ని వస్తాయి? బేసిల్ 3, దాని మీద 3. ఇది ఇచ్చే. మా అయ్యగారు సార్, నిశ్చితార్థం అయిన తర్వాత కూడా మీరు ఏ చుచ్చు అని కుక్కని పిలిచినట్టు పిలవకపోతే అల్లుడు అని ముద్దుగా పిలవచ్చు కదా సార్. పెళ్ళయ్యాక కూడా నిన్ను అల్లుడు అని పిలవండి రే. సర్లే, ఇప్పుడు ఎందుకు చేశారు చెప్పండి. పెళ్ళంటే మీరు మాకు బట్టలు తీయాలి కదా. వాళ్ళ సైజ్ మీకు పంపిస్తాను, మీ వాళ్ళ సైజ్ నాకు పంపి. ఇంకోటి రే, చీప్ గా బేగం బజారు, సుల్తాన్ బజార్ లో కొంటే సరిపోదు. మేము బ్రాండెడే వేసుకుంటాం. ఈ నీళ్ళకి నేను బట్టలు తీయాలా? వారం రోజులు మేము హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వస్తుందేమో. ఓకే సరేనా? పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఇక్కడ. చెక్ బుక్. థ్యాంక్ యూ. పికిల్ ఐటమ్స్ చూసావా? ఒక బ్యాడ్ న్యూస్. మన అప్సరా హోటల్ తిరుపతిరావు లేడు, అవును చనిపోయాడంట. ఎలా? ఏదో మన పెళ్లికి వెళ్ళాడంట, కరోనా ఎఫెక్ట్ అయింది. 70+ కదా, చనిపోయాడు. పెళ్ళబద్దాం, ఆపేద్దాం ఈ పెళ్ళబద్దాం. నాన్నారు బయట కరోనా బాగా స్పీడ్ గా వ్యాపిస్తుంది. ఈ పెళ్లి చేసి మిమ్మల్ని రిస్క్ లో పెట్టలేదు. మీరు వృద్ధులు, పైగా హార్ట్ పేషెంట్. ఆపేద్దాం. అదేంటి నాన్నగారు, ముహూర్తం కూడా అనుకున్నాగా. 100 మంది అనుకున్నారే, అనుకున్నారు. కానీ కరోనా వల్ల భయానికి పెళ్లి ఆపలా. అయినా ఒక్కటి నాకు అర్థం కాదు, తాతగారి ప్రాణం కన్నా ఎక్కువవాడు. నిజమేరా, నేను టీవీలో చూస్తున్నాను కదా, ఈ కరోనా మహమ్మారి వల్ల మాలాంటి ముసలాళ్ళకి ఎక్కువ ప్రమాదం వస్తుంది అంటున్నారు. ఒరే జయకృష్ణ, 18, 10 కలిపితే ఎంతరా? నాన్న, ఈ టైంలో కూడా నన్ను లెక్కలాడికి అవమానించాలా? అది కాదురా, మనం ఒక 18 మంది, అబ్బాయి తరఫు నుంచి 10 మంది, మొత్తం అటు ఇటుగా ఓ 30 మందితో పెళ్లి లాగించేద్దాం. అది కాదు నాన్నగారు, మీ ప్రాణానికే ప్రమాదం అన్నప్పుడు ఎందుకు రిస్క్? నేను అదే చెప్తున్నాను రా. రేపు పొద్దున ఈ కరోనా వల్ల నాకేదైనా అయిందనుకో, నా మనవరాలు పెళ్లి నేను చూడగలనా? అంచేత ఈ ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం. ఇక అన్ని సర్దుమణిగాక రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దాం. ఇదిగా రే, ముందు అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు. ఫోన్ చేసి విన్నా నాన్నగారు. నేను చేస్తా, ఉందిగా నంబరు. అదృష్టవంతుడే వీడు. రే, ఈ పంతులు కూడా ఎక్కువ అడుగుతున్నాడు. అది లేకుండా ఏం మేనేజ్ చేయలేమా? పంతులు లేకుండా పెళ్లి ఎట్ట చేస్తారో దరిద్రుడా. పోనీ మండపం డెకరేషన్ మానేద్దాం. పోనీ పెళ్లి ఆపేద్దాం. వద్దురే, ఏం చేస్తానండి? హలో సార్. చెప్పండి సార్. ఏం చేస్తున్నారా? ఏముంది సార్, పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. అడ్వాన్స్లకి 3 లక్షలు అయింది సార్. వదిలేరా, ఆపే. సార్ ఏమైంది సార్? పెళ్లి సింపుల్ గా ఒక 30 మందితో వచ్చేసేదండి. 30 మందితో పెళ్ళా? అయ్యో, నీ ఆనందం నాకు అర్థమవుతుందే గాని ఎందుకు సార్ ఈ డెసిషన్ తీసుకున్నారు? అదృష్టవంతుడు రా నువ్వు, జస్ట్ లక్కీ. థ్యాంక్ యూ సార్. అన్నం లేకపోయినా నా కూతురు నచ్చావు, ఆస్తి లేకపోయినా పత్తి గింజల ఫ్యామిలీ అని మా నాన్నకు నచ్చావు. నీ క్యారెక్టర్ ఫ్యామిలీ చూసి పెళ్లి ఖర్చంతా నీతో పెట్టిద్దాం అనుకున్నాను.
కరోనా వచ్చి సచ్చింది. సరే సార్ 30 మంది పెళ్లి గ్రాండ్ గా చేస్తాను సార్. గ్రాంట్ అనరు, 30 మందితో గ్రాంట్ అనరు. ఏదో నీ చావు నువ్వు చావు. దేవి కళ్యాణ వైభోగమే, నాథ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, నీలమేఘ శమ రామ సుందరం, సీతాపతి రామ ప్రేమ మందిరం, మోహనాంగ రఘువంశ కులధామ మృదువదనా చంద్రకిరణ, సన్నాయి మేళాలు మోగినవి, అమ్మాయి నవ్వుల్లో చేరినవి, ఆకాశమై నేడు తారనది, అక్షింతలై పైన జల్లినది. కళ్ళల్లో నిజమై రాసి పెట్టగా ఎదురు బదురు చేరినట్టుగా మనసు పడుతూ తాళి కట్టగా ఒకరి ఒకరైక మారచండగా. అడుగుల్లో అడుగేసి సాగదుగా తుంటరి కృష్ణుడు, బ్రతిమాలి అడిగితే చాలు కదా ప్రాణమై రుక్మిణి, పులిహోర పరమాన్నం పిలిచాయి పదమంటూ, కడుపార విందారగించి బయలుదేరగా, సన్నాయి మేళాలు మోగినవే, అమ్మాయి నవ్వుల్లో చేరినవే, ఆకాశమై నేడు తారనదే, అక్షింతలై పైన జల్లినదే. కళలు నిజమై రాసి పెట్టగా ఎదురు బదురు చేరినట్టుగా మనసు పడుతూ తాడి కట్టగా ఒకరి ఒకరైక మారచండగా. $400 సార్, పని చూసి ఇవ్వండి సార్. సర్లేదు బాలే బేరం దొరికిందండి. ఇదిగా అందుకన్నా ఈ డబ్బులకి రిసెప్షన్ కూడా రావాలని మేనేజర్ చెప్పు. ఓకే సార్, ఓకే. ఓకే. బావగారు ఏంటేదో ఇబ్బంది పడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? డైజెషన్ ప్రాబ్లం. టాబ్లెట్ ఏమైనా తెప్పించమంటారా? నీ కొడుకు నా అల్లుడైన విషయం డైజెస్ట్ అవ్వట్లా. రే ఇక్కడేం పనిరా నీకు, లోపల పద. ఏంటి పిన్ని గారు ఉప్మా ఎలా ఉంది? మీ హైదరాబాద్ లో ఉప్మాలో జీడిపప్పేరా? అక్క ప్లీజ్ అక్క, నా మాట విన్నవే, నాకు అస్సలు నచ్చలేదు. ఏమంటుంది? ఏం లేదు, పర్లేదు చెప్పు. నీకు విడాకులు ఇచ్చేయమంటుంది. దానికి ఏమన్నా పిచ్చా? అసలు దాని సంగతి వదిలే. ఉప్మాలో నువ్వెందుకు జీడిపప్పు వేయించలేదు? అదేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే. మా ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి అస్సలు నువ్వు నచ్చలేదు. సో ఇక్కడ జీడిపప్పు కూడా మ్యాటరే. ఫస్ట్ ఎడ్దాం కాగలేవా? ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నమస్కారం జయకృష్ణ గారు. ఈయన డబ్బులు వచ్చేసాడు, ఇప్పుడే తిన్నాడు కదా. జాగ్రత్త జాగ్రత్త, అది హాల్లో పెట్టండి. జాగ్రత్త. అది మంచిగా తీసుకురండి. పరుపు వచ్చింది. దా. ఏంటది? హాటు స్వీటు. ఓ ఏంటండి? మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. మసలే పాత మంచం ఇది. ఓకే సార్. ఓకే రాలుడు, ఇది మామూలు మంచం కాదలుడు. నా శుభనం కూడా ఇక్కడే జరిగింది. ఇలా రా. మా అన్నది నాన్నది తాతది కూడా ఇక్కడే జరిగింది. ఏంటి అర్థమైందా? అర్థమైందండి. మీరందరూ వాడేసింది నాకు ఇస్తున్నారనమాట.
అల్లుడు మరి మరి జోకులేస్తాడే. కాదల్లుడు, దీని మీద శోభనం చేసుకుంటే పిల్లలు తెలివితో పడతారంట. ఓ నాన్న నాన్న 8లో 3 తీస్తే ఎంత? నాకు మాత్రం ఏం తెలిసే. వెళ్ళి అమ్మని అడుగుపో. భలే టైంకి వస్తారే. వద్దు, ఎంత ఖర్చైనా మన మంచం మనమే కొనుక్కుందాం. తాత నా కూతురు కాళ్ళు కందకుండా పెంచారు. జాగ్రత్త. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి మావి గారు. కాస్ట్లీ చెప్పులే కొంటాను. నా కూతురు నిన్న నా ప్రేమించిందిరా. అంతే. ప్లీజ్ అక్క, నాకు నచ్చలేదు. నా మాట విను, విడాకులు ఇచ్చేవే ప్లీజ్. ఏ రాణి రంగు, ఇంకొకసారి మీ అక్కతో విడాకులను మాట్లాడావో కింద స్పేక్ మీద జరిగే తొక్కెత్తం చచ్చుకుంటావు. వెళ్ళి కారెక్క. నువ్వే పో. దీనికి ఎలాంటి మూడోతో నేను చూస్తాను. వాట్? అది కాదే, ఏమైంది నీకు? ఇది ఇప్పుడే ఇంత పొగరగా ఉందంటే రేపు పొద్దున వచ్చిన కాల్చు తినేస్తుంది. మీ అమ్మ నాన్న కోట్లు చుట్టూ తిరగాలి. పేడు మొహంది. ఓ 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా తాతయ్య. లేదమ్మా, ఎల్లుండి జనతా కర్ఫ్యూ అంటున్నారు కదా, తొందరగా వెళ్ళటమే మంచిది. ఏ అని ఏంటి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఏదైనా తేడా వస్తే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. ఓకే? అలాగే. పిచ్చి పిల్ల. జాగ్రత్తమ్మా. నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే కాళ్ళు రావడం లేదు. ఒంటరిగా ఏముంది వదిన గారు, చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. రే జయకృష్ణ, మళ్ళీ వర్జం వస్తుంది, తొందరగా బండిది. వర్జం అంటే ఏంటి తాతగారు? వర్జం అంటే బ్యాడ్ టైం అయ్యా. ఆ టైంలో మనం ఒక్కడు కూడా ముందుకు వేయకూడదు. పెద్ద దెబ్బేం తగలలేదండి, బెనికిందంతే. 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. 2 days అంటే అందరూ 2 రోజులు మన దగ్గర. కాళ్ళు బెనికిందని చెప్తున్నారు కదా డాక్టర్ గారు. 2 రోజులు మేము అందరం ఇక్కడ ఉండాలి. ఉండద్దా చెప్పు. అదే మా పెళ్ళి ఎందుకు? ఉండండి. ఎందుకు ఉండొద్దు? ఉండండి మావయ్య గారు. ఉండొద్దా మేము? ఉండండి చెప్పు. మావయ్య గారు. ఇతను ఒకడు మనసులో కూడా ఏమనుకున్నాడు. ఏంటిది? ఆలివాయిల్ రా. నీకెలా తెలుసు? ఎలా తెలిసేమిట్రా? నేనే రాసుకుందామని అక్కడ పెట్టా, ఒలికిపోయినట్టుంది. పాపం పెద్ద ఆయన చూసుకోకుండా కాలేసినట్టున్నాడు, జారి పడ్డాడు. ఇప్పుడు జుట్టు కాలు బయలు పెట్టకపోతే చచ్చిపోతావా? ఏ జుట్టు పెంచి అద్దరు కాలం రావాలా? ఇప్పుడు చూడు, నీ వల్ల క్రికెట్ టీం మరో 2 రోజులు పోషించాలి. అసలే మా మామయ్య గారు సాడిస్ట్ గాడు. ఒక చోట కూర్చోవచ్చు కదా మామయ్య గారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్న మన దేశానికి కరోనా పెద్ద ఆటంకంగా మారింది. దీన్ని ఎదుర్కోవడానికి మనమే సన్నద్ధం కావాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకు మోదీ సూచించిన ప్రధాన అస్త్రం జనతా కర్ఫ్యూ. यानी जनता कर्फ्यू के दिन 5 बजे 5 मिनट तक ताली बजा करके, थाली बजा करके, घंटी बजा करके हमें पूरी श्रद्धा के साथ अपने भाव व्यक्त करने चाहिए. పెంగాని ప్లేట్ కొడుతున్నాడు, స్టీల్ ప్లేట్ తెచ్చా. ఏంటల్లుడు, నువ్వు కూడా కొట్టు. గట్టిగా కొట్టు. చిరాకు పడతావేరా, సర్దుకు పడుకోక. నువ్వు వచ్చి పడుకో, ఇక్కడ బానే ఎవరో సోఫాలో. ఈడోడు
హలో బాబు నేను విఘ్నేశ్వర శర్మను మాట్లాడుతున్నాను. ఆ పంతులు గారు మీ సమ్మావని ఇచ్చేసానుగా. అది కాదు బాబు, ఆ. రేపు రాత్రి 11 గంటలకి మంచి ముహూర్తం ఉంది. దేనికి? ఫస్ట్ నైట్ కయ్యా. ఆల్రెడీ ఇక్కడ జరుగుతుందండి. కొత్తిమీర కట్ట 10 రూపాయల. సామాన్యుడు ఎలా బతుకుతాడరా? రే ఆ. కాఫీ. ఓయ్ పత్తి కూరలోని కొత్తిమీర జల్లేకు. సర్లే కానీ రేపు నుంచి పేస్ట్ లేదు, వేపలతో తోముకో. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు వాళ్ళకి. సర్లే సర్లే పేస్ట్ ఎత్తాను లేదు. సరే టిఫిన్ ఏం చేయమంటావు చెప్పు. కొత్తగా అడగడం నేరికి 3 రోజుల నుంచి తగలెడుతున్నారుగా ఉప్మా. అదే మా మొహన తగలెట్టండి అక్కయ్య గారు. వాడుకో. తప్పుకోరా. మాయ గారు పిలిచారు. ఇప్పుడు మా హోటల్లో అన్నిటికన్నా తక్కువ ఆర్డర్ చేసేది ఉప్మా. అసలు జనాలు ఉప్మా తినడం మానేశారు అనుకున్నావురా? మీ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఉప్మా. మార్చు, డిష్ మార్చు, జస్ట్ మార్చు. మారుతాను మాయ గారు, డిష్ మార్చేస్తాను. మార్చేస్తాను. మాయ గారు నిన్నటి వరకు చేసింది బొంబేరో ఉప్మా, ఇది సేమియా ఉప్మా. డిష్ మార్చా. పిన్ని గారు క్యారెట్ కూడా వేసాం. ఆర్ యూ హ్యాపీ? ఏంట్రా రారా. ఏంట్రా కరెంట్ బిల్ కన్నా రోజు వాళ్ళ దగ్గర మాట్లాడడానికి సిగ్గులేదా? ఆ ఉప్మా ఏదో మార్చొచ్చు కదరా. రే ఉప్మా తీరి తెలీదా నీకు? ఏందది? రే ఇంటికి వచ్చిన చుట్టాలకి రోజు చికెన్లు మటన్లు పెట్టామనుకో దొబ్బి తిని పడుకుంటారు. అదే రోజు ఉప్మా పెట్టామనుకో 2 రోజుల కంటే ఎక్కువ ఉండరు. మళ్ళీ ఇంటికి రమ్మన్న కూడా రారు. దట్ ఈస్ కాల్డ్ ఉప్మా తీరి. నీకు వచ్చింది తెలుసా? మన దగ్గర ఇంకా 5 కిలో ఉప్మా రవ్వ ఉంది. నీకు దండవరా బాబు. సర్లే కానీ త్వరగా వెళ్ళి ఉప్మా తిని అయిపోద్ది. ఇప్పటికి ఈ ఆయిల్ వల్ల జరిగిన అనర్థాలు చాలు. వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు. ఈ లోపల జుట్టుకు గాని ఆయిల్ పెట్టావా అర్బన్ క్లబ్ ఫోన్ చేసి గుండు కొట్టించేస్తాను. చచ్చా గుండెం బాగుంటుందిరా. అది కాదురా, జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉంటాయి అంటేను. బలంగానే ఉంటాయి. న్యూస్ చూద్దురా. నాకు మూడ్ లేదురా. మూడు కాదురా, నీ మాడు బయలు న్యూస్ వస్తుందిరా. देश आज एक महत्वपूर्ण निर्णय करने जा रहा है. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है. संपूर्ण लॉकडाउन होने जा रहा है. 15 రోజులు లాక్డౌన్. आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए पूरी तरह पाबंदी लगाई जा रही है. అన్నయ్య మోడీ గారు ఇచ్చిన 15 రోజుల లాక్డౌన్ సరిపోదన్నట్టు ఈ కేసీఆర్ గారు దాన్ని 21 రోజులు చేశారేంటి? ఏంటన్నయ్య ఇలా జరిగింది? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటావేంటి? ఇక్కడ 21 రోజులు కూర్చుని వాళ్ళు పెట్టిన దిక్కుమాల ఉప్మా తింటూ బతికేద్దాం. ఏం చేద్దాం చెప్పు? ఇక్కడే ఉందాం పదండి. అంటే మావయ్య గారు లాక్డౌన్ రేపు నుంచి కదా, మీరు ఈ రోజే బయలుదేరి వెళ్ళిపోతే నాన్నగారు లేవలేరేమో. నేను పట్టుకుంటా. నడవలేరేమో. నేను ఎత్తుకుంటా. జాగ్రత్త నాన్న. చిన్నమావయ్య, వెళ్ళి కారు తీయండి. జాగ్రత్త. నాన్న జాగ్రత్త. జాగ్రత్త బాయ్. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. అలాగే అత్తయ్య గారు ఎన్నిసార్లు అప్పగంటలు చెప్తారండి? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి కారు ఎక్కండి. వస్తామండి. వస్తాను. బాబాయ్ గారు బయలుదేరండి. అంతా ఉంటే ఎంత సందడిగా ఉందో. ఇంకా 4 రోజులు ఉంటే బాగుండేదిరా. నీకు బాగుంటదేమో, నాకు బాగోదు. పంచరా ఇంటుందంటావా? ఏమైందిరా? అన్నయ్య పంక్చర్.
నాన్న నోరు మూసుకుంటావా? ఆ నోటితో ఏం ఆడుకో. నువ్వు ఉండరా. రండి రండి, అక్కడేం చేస్తారు? రండి లోపలికి రండి. రండి అమ్మా, లోపలికి పదండి. వినిపిస్తోందా? కారు పంచరట నీ వల్లే. నా వల్ల ఒరే, కార్ పంచర్ అయితే ఏమైందిరా? ట్రావెల్ బస్సులు బోల్డ్ అని ఉండే ఉంటాయి కదా, కొంచెం. హలో మార్నింగ్ స్టార్. హలో ఈవినింగ్ స్టార్. హలో సూపర్ స్టార్. హలో మేఘనా. వాళ్ళందరూ ఎవరే? హలో కల్పన. వాళ్ళందరూ రానంటున్నారు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేయడం? మీరు రండి బావగారు. నాన్నగారు తీసుకుంటా, జాగ్రత్త. లోపలికి రండి, మంచినీళ్ళు తాగుదురుగా. తీసుకుంటా. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ అంతా నీ మీద చాలా నెగటివ్ గా ఉన్నారు. ఈ 21 days వాళ్ళు మన ఇంట్లోనే ఉంటే నీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోతుంది. నువ్వు మరీ పాజిటివ్ గా ఆలోచిస్తున్నావు అమ్మా. ఇప్పుడు 21 రోజుల్లో వీడు చేసే వెధవ పనులకి వీడిని ఇంకొంచెం అసహించుకుంటాను. వాస్తవాలు మాట్లాడుకోవాలి కదరా. అది కాదే, ఈ 21 days మీ ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో ఉండటం అవసరమా? ఏంద్రా ఏదో రాస్తా ఉన్నావు? ఈ 21 రోజు ఈ దరిద్రాన్ని ఎలా పోషించాలని లెక్కలేసుకుంటున్నాను. పోషించడం దానికి పంపించేస్తే పోలా? ఎలా? ఒరేయ్, మన క్లాస్మేట్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు కదా వరదరాజు అని. అవును. వాడు హెల్ప్ తీసుకుందాం. వాడు మనకి హెల్ప్ చేస్తారంటవా? రేయ్, వాడిని ఇప్పుడు వరదరాజు వరదరాజు అని ఎవరు పిలవట్లా, ఇన్ఫ్లుయెన్స్ రాజు అని పిలుస్తున్నారు. వాడు తలుచుకుంటే లాక్ డౌన్ లో బ్రేక్ డౌన్ ఎంతసేపు రా? ఒక్క ఫోన్ చాలు, మొత్తం సెటిల్ అయిపోతాయి. రేయ్, వాడు మనకి హెల్ప్ చేస్తారంటవా? చేస్తాడ్రా. నిజంగానే వీళ్ళని పంపించేస్తారంటవా? పంపిస్తాడ్రా. అంటే వీళ్ళు 16 మంది ఉన్నారు కదా, ఎలా పంపిస్తారని నాకు కొంచెం టెన్షన్. పంపిస్తాడని చెప్పారు కదా. పంపిస్తాడు. హలో, నేను సార్ ఇన్ఫ్లుయెన్స్ రాజ్ని. అదే సార్ వరదరాజ్ని. ఏం లేదు సార్, మా ఆవిడ ప్రెగ్నెంట్. తనేమో ఊర్లో ఉండిపోయింది, నేనేమో ఇక్కడ స్టక్ అయిపోయాను. మీరు ఒకసారి పర్మిషన్ లెటర్ ఇస్తే నేను వెళ్ళి వెంటనే. హలో 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 సార్. హలో, వీడు ఇక్కడ ఉంటే ఆవిడ ప్రెగ్నెంట్ అయిందిరా. వాడి పర్సనల్ మ్యాటర్ నీకెందుకు? వచ్చిన పని చూడు. ఎప్పుడు వచ్చారా? కూర్చోండి. ఎరా మహేష్, ఏంటి ఎలా వచ్చావు? పెళ్లి చేసుకున్నావుంటగా, పిల్లదేరా? ఎవరిని పిల్లదిరా, కరోనా కదా. కాకపోతే మాత్రం పిలుస్తావేంట్రా? పీనస్ తెద్దురా, నీ క్యారెక్టర్ నాకు తెలీదా? అవును, ఫేస్బుక్ లో నీ పెళ్లి ఫోటో చూసాను రా. ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేసిందిరా. పిల్ల టేస్ట్ బాగా బ్యాడు. ఇన్సల్ట్ రాజు. నువ్వు ఆగురా. ఒరే వరద, వీళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లికని వచ్చి ఇంట్లో లాక్ అయిపోయారా. ఓకే. వాళ్ళని విజయవాడకి ఎలా పంపించాలని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు. నువ్వేదో ఒకటి చేసి ఆయనతో మాట్లాడి పంపించేయాలరా. ఆయనతో చెప్పి బెజవాడేగా పంపించేద్దాంలే. చెప్పారు కదరా. లాక్డౌన్ అయిపోయి లాక్డౌన్ అయిన నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయర్. ఏం లేదు, ఈ క్యారీ ఆన్. కూర్చో కూర్చో. అవుద్దా పదా. అవ్వదు బావా, నేను మా ఆవిడని చూడడానికి మంగళగిరి వెళ్ళడానికి కుదరట్లేదు. ఈ లాక్డౌన్ లో స్కూల్లో మాలతో పాటు ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయట్లేదు. చెప్పాను కదా, ఈ ప్లానెట్ ఆఫ్ ఫేప్స్ కూడా వాళ్ళు అవ్వదని. పోదా పదా. ఇన్ఫ్లుయెన్స్ అంట ఏంట్రా నిన్ను నమ్ముకొని వస్తే. ఇదిగో బావా, కావాలంటే నీకు నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో హెల్ప్ చేస్తాను. లాక్డౌన్ కాబట్టి వాళ్ళందరినీ పోషించడం కష్టం కాబట్టి నేను కలెక్టర్ గారితో మాట్లాడి 2 కిలోల కందిపప్పు ఏంటి, కిలో చింతపండు ఏంటి, లీటర్ ఆయిల్ ఏంటి, 10 కిలోల బియ్యం బస్తా ఇప్పించేస్తాను. క్యూట్ గా లాక్డౌన్ అంతా ఫ్యామిలీ హ్యాపీగా గడిపోయినరా ఏంటి. హలో మహేష్, ఎక్కడున్నావు? వస్తున్నాను చెప్పు. ఇంట్లో అందరూ దగ్గుతున్నారు. దగ్గుతున్నారా? తడి దగ్గ పొడి దగ్గ? వాతావరణం పొడిగా ఉంది కదా, పొడి దగ్గే ఉంటదిలే. నాకెందుకో డౌట్ గా ఉంది మహేష్. నేను వస్తున్నాను, నువ్వు మాత్రం వాళ్ళకి దూరంగా ఉండు.
నోరు తెరవండి. ఎవరికొన్నా మొహమ్మడి పడకండి, తీసుకెళ్ళిపోండి. అలాగే సార్. హలో, మీరు రండి. నాకు ఉండదండి, అవసరం లేదు. చెక్ కూడా రావట్లే. పదండి సార్. అరే నాకు రండి. చెక్ కూడా రావట్లేదండి. కిట్టు బొక్క నాకు రాదు. నోరు తెరవండి. చేయండి, వెళ్ళండి. మీ అందరికీ నెగిటివ్ వచ్చింది, హ్యాపీ. కానీ ఒక్కరికే పాజిటివ్ వచ్చింది. అతని పేరు చెప్పు. పత్తి గింజల మహేష్. సార్ నాకెందుకు వస్తుంది సార్? నాకు దగ్గు లేదు, జలుబు లేదు, జ్వరం లేదు సార్. నాకు ఉండదు సార్. మావయ్య నాకు ఉండదు. మావయ్య అనిత నాకు ఉండదు, నాకు రాదు, నాకు ఉండదురా. మర్యాదగా చెప్తున్నాను, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. మీరు చూస్తారు మావయ్య, మావయ్య నాకు ఉండదు మావయ్య, నాకు ఉండదురా. అనిత, అనిత వదిలేయండి. ఏయ్, మాస్క్ పెట్టుకో. సిస్టర్ ఎలా పోయాడు? హార్ట్ అటాకా? కాదు, కరోనా. నో. మిస్టర్ మహేష్, మీరేం కంగారు పడకండి. కరోనా జస్ట్ ఫీవర్. దాంతో మనం అందరం సహజీవనం చేయాల్సిందే. నేను ఇంకా మా ఆవిడతోటే కాపురం చేయలేదు డాక్టర్. డోంట్ వరీ, యూ విల్ టేక్ కేర్. అది నా కాపురం డాక్టర్, మీకు టేక్ కేర్ చేయటువంటి. నేను చెప్పేది మీ హెల్త్ గురించి. ముందు మాస్క్ పెట్టుకోండి. వెనక్కి 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 రండి, వెనక్కి రండి. రాలేదు. మీరేం భయపడకండి, ఏం కాదు. సిస్టర్, సార్. టేక్ ద శాంపుల్స్. ఓకే సార్. ఆల్ ఆఫ్ యూ లెట్స్ గో. తుమ్కి భయపడుతున్నారు వీళ్ళేం డాక్టర్లో. ఇవాళ భోజనం అద్దరిపోయిందండి, సూపర్. ఏమైందిరా నీకు? వాడిని తీసుకెళ్ళిపోయారనా? వాడు అదృష్టవంతుడు, వాడికేం కాదు. భోంజే. ఈయన వాళ్ళకం చూస్తుంటే అల్లుడు పోతే బాగును, కూతురికి ఇంకో పెళ్లి చేసేయచ్చు అన్నట్టుంది. నువ్వు తిను. కరోనా వస్తే చికిత్స లేదా? చావే శరణ్యమా? ప్రాణాలు మింగేసే ఈ మహమ్మారికి మందు ఎప్పుడు దొరుకుతుంది? అసలు దొరుకుతుందా లేదా? కరోనా ఇస్ జస్ట్ ఏ ఫీవర్. మెడికేషన్ కూడా పారాసిటమాల్ అండ్ బ్లీచింగ్ పౌడర్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
కరోనాతో అత్యధికంగా చనిపోయే వారిలో ముసలి వాళ్ళు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీళ్లే కాదు, ఫిట్నెస్ లేని వాళ్ళు కూడా చనిపోయే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని ఆక్స్ఫర్డ్ శాస్త్రజ్ఞులు తెలిపారు. మిస్టర్ మహేష్ డాక్టర్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమేం డాక్టర్? అంటే మీకు కరోనా లేదు. అంటే నేను కరోనా జయించారా డాక్టర్? మీకు అసలు కరోనాయే రాలేదు. మీ ఇంటి దగ్గర చేసింది ర్యాపిడ్ టెస్ట్, అందులో పాజిటివ్ వచ్చింది. బట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో మీకు నెగిటివ్ వచ్చింది. మరి ఇంటి దగ్గర టెస్ట్ చేసిన ర్యాపిడ్ కిట్లు ఎక్కడ నుంచి తెప్పించారు డాక్టర్? అది చైనా నుంచి తెప్పించాం. నారు పోతున్నాడు నీరు పోతాడు అనమాట. ఎస్, అవును. ఏమిటమ్మా చిన్నపిల్లలాగా? అబ్బాయికి నాలాగా వయసు అయిపోయిందా? చూస్తూ ఉండు, 14 రోజుల్లో నవ్వుతూ ఇంటికొస్తాడు. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఓకే సార్. హాయ్ వెన్నెలా. అరే నాన్న, వామ్మో! నాన్న, నాన్న, నాన్న తలుపుతే నాన్న, తలుపుతే నాన్న, నాన్న, ఎవరు గడి తీయొద్దు, తలుపుతే నాన్న. దూరం దూరం. ఎరా హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చావా? తప్పించుకురావాల్సిన అవసరం నాకేంటి నాన్న? నా కరోనా లేదని వాళ్ళే పంపించారు. ముందు తలుపుతే. కథలు చెప్పకో, ఉందని వాళ్ళే నిన్ను తీసుకెళ్లారు. అబ్బా, అదంతా పెద్ద కథ నాన్న. ముందు తలుపుతే. తలుపు తీయండి మావయ్య గారు. నువ్వు ఉండవమ్మా, ఇంట్లో చిన్న పిల్లలు ముసలాళ్ళు ఉన్నారు. వాడి జబ్బు మనందరికి అంటుకుంటే మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. బాయ్. నువ్వు ఫోన్ కట్టేయి. ఇంట్లో రోగిని పెట్టుకుని రోగంతో ఎలాగరా పోరాటం? గాడిగా వాడు కరోనాతో పోరాడి మరి ఇంటికి వచ్చాడేమోనండి కొద్దిలోనో. అవునమ్మా. నువ్వు నోరు మోస్తావా? ఇదేం కబడ్డీ మ్యాచా గంటలో గెలిచి ఇంటికి రావడానికి? కరోనాని నాన్న, నాకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. నేను నమ్మను. నేను కూడా నమ్మను. నువ్వు చైనా నూడిల్స్ ఎక్కువ తింటావు. నీకు ఖచ్చితంగా కరోనా ఉండే ఉంటుంది. నూడిల్స్ తింటే కరోనా వస్తుందని ఎవరు చెప్పారు? ముందు తలితే. యూట్యూబ్ ఛానల్లో బావగారు చెప్పింది కరెక్టే. నేను ఫాలో అవుతా యూట్యూబ్ ఛానల్. ఈయనొకడు యూట్యూబ్ అంటే ముందు ఉంటాడు. ఆపండి తాతయ్య గారు. బాబు, ముందు తలుపుతీ. అతగాడిని లోపలికి రానిస్తే అందరికన్నా మీకే ఎక్కువ డేంజర్ నాన్నగారు. బాబు, కరోనా ఉంటే డాక్టర్లు ఎందుకు వదిలేస్తారమ్మా? ముందు తలుపు తీయండి, ఏం పర్వాలేదు. అబ్బో, తాతగారు అప్పుడు లేకపోవచ్చు, వచ్చే దారిలో ఎక్కడ అంటించుకుని ఉండొచ్చు కదా. సైకోముండా నీ. కనీసం టవర్ కూడా ఎవరా? కిన్లే వాటర్ బాటిల్ ఎవరురా? మీ పిన్ని గారికి. అదేంటి పిన్ని గారు కిన్లే వాటర్ తెప్పించారు? హైదరాబాద్ లో నీళ్లు పట్టలేదని. పడుతున్నాయిగా. ఆ పట్టం కాదు, నా ఒంటికి పట్టం లేదని. అయ్యో అత్తయ్య గారు, నీళ్ళు అనుకుని నెయ్యి పోసేస్తున్నారండి. నెయ్యి అనుకునే పోస్తున్నాను బాబు. హల్వాలో ఎంత నెయ్యి పోస్తే అంత బాగుంటుంది. అది సరే, అసలు హల్వా ఎవరు చేయమన్నారండి? మీ నాన్నగారే. ఆయనకి హల్వా అంటే చాలా ఇష్టమటగా. చెల్లెమ్మ చేసి పెట్టు అని రిక్వెస్ట్ చేశారు. అడిగారా? నాన్నగారు 1 లక్ష చాలేరా, ఒక పావు వడ్డిస్తా. పెట్టేశాడు. బాబు, తాతయ్య గారు, మా వల్ల నీకు ఖర్చులు ఎక్కువైపోయాయి. అవసరానికి పనికొస్తుంది, ఇది ఉంచు. పర్లేదు తాతయ్య గారు. ఆగండి. ఏమిటండి, ఏమిటి మీరు చేస్తున్న పని? మా వాడు మీకు ఎలా కనపడుతున్నాడు? మీరు డబ్బిస్తే గానీ ఫుడ్ పెట్టలేని ఎడ్డెదవలా కనపడుతున్నాడా? వాడు పనికి మాలినోడు కాదండి, పత్తి గింజలోడు. అది కాదు బాబు. అసలు మా పత్తి గింజల వంశం గురించి మీకేం తెలుసు? ప్రసాదం కోసం చెయ్యి కింద పెట్టవలసి వస్తుందని గుడికే వెళ్ళడం మానేసిన వంశం అండి మాది. అది కాదు అల్లుడు గారు. ఏది కాదండి, మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన ఫుడ్ కు డబ్బిస్తే మీకు ఎలా ఉంటుంది? మీకు మండదా? ఇచ్చేరా, ఇచ్చేయి. అది కదా నాన్నగారు, వాళ్ళు ఏదో ప్రేమకి ఇస్తున్నారు. ప్రేమతో కాదురా, జాలితో ఇస్తున్నారు. తీసుకునేటప్పుడు వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ చూడలేదా? చూడు. అది కాదు నాన్నగారు, డబ్బులు ఇచ్చి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడం ఎందుకు? నేను తీసేసుకో. క్షమించండి.
మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించాను. మనలో మన క్షమాపణలు ఎందుకులేండి, వెళ్ళండి. మనం లేకోళ్ళని చూసినట్టు చూస్తున్నారా? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పత్తి గింజలు వాళ్ళ పరువు పోయేది. ఒరే చెప్పడం మర్చిపోయా, ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయినాయంట, ఈ లిస్టులో ఉన్నాయని తీసుకురా. డబ్బులా? డబ్బులు నా దగ్గర ఎందుకుంటారా? మరి ఎందుకు మాట్లాడావు? అసలు నీకేంటి సంబంధం? వంశమా, అప్పర్ హ్యాండా, గుడికెళ్ళవా, పోను గుడి మెట్ల మీద అడుక్కుతుంటావా? స్వీట్లు ఇవ్వండి అని. పత్తే బొక్క అమ్మలందరూ గింజల వంశం. ఇంకొకసారి వంశం గిప్సం అన్న గింజలు రాలిపోతాయి. ఆలివ్ ఆయిల్ నీకేనా? ఇప్పుడు నేను ఏమన్నానని వీడు ఇన్ని మాటలు అన్నాడు. అరే పాపు పాపు, ఎక్కడ ఉంటావు? బోర్బంట్లో ఉంటుంది సార్. కొండాపూర్లో ఏం చేస్తున్నావు? అంటే గోధుమ పిండి అయిపోయింది, ఇక్కడ దొరుకుతుందని వచ్చాను సార్. ఏ బోర్బంట్లో గోధుమ పిండి దొరకదా? మా ఇంట్లో అందరూ ఆశీర్వాద్ ఆటయ్య వాడతారు సార్, మెత్తగా వస్తాయి చపాతీలు. ఆశీర్వాద్ ఏంటబ్బాయి మార్కెట్కి వెళ్ళి వస్తున్నావు, పోలీసులు ఎవరు లేరా? ఎందుకు లేరండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఎక్కువ దూకోండి, సవరం ఊడిపోద్ది. ఏం చేస్తున్నారు? టీవీ కడ్డంగా నిలబడ్డా, జరుగురా. జరగలేడు. ఏంటి నీకు మలయాళం అర్థమైపోద్ది? మరి అర్థం కాదు మరి. ఆ, చూడు నువ్వు స్వీట్ లో బాగా చేస్తున్నాడు కదా. రావయ్య రా, కూర్చో. పర్లేదు తాతగారు, కింద కూర్చుంటా. పర్వాలేదు రావయ్య, పైన కూర్చో. పర్లేదు, ఫ్యామిలీ మొత్తంలో ముసలోడే బెటర్. మీ ఇంటి పేరేమిటో? నాకెవరు లేరండి, నేను అనాథనే. కింద కూర్చో, కంఫర్ట్ గా ఉంటుంది. తాతగారు నేను ముదురు టెంకలా ఉన్నావు, ఎప్పుడు చేసుకుంటావో పెళ్లి? సంబంధాలు చూస్తున్నారు పిన్ని గారు, ఇంకా దొరకట్లేదు. ఇంటి పేరు లేని వాడికి మంచి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయా? దొరికింది ఏదో చేసుకోవాలి. గంటకు దగ్గ బొంత, మంటకు దగ్గ వంట. मोमबत्ती, दिया, टॉर्च या मोबाइल की फ्लैश लाइट जलाएं। మోడీ గారు ఏమంటున్నాడు? బిగ్ బాస్ లో లాగా కొత్త టాస్క్ ఇచ్చారు, బాల్కనీలోకి వెళ్ళి దీపాలు వెలిగించాలంట. ఓ, అందరూ వినండి. ఎప్పుడు బిజీగా ఉండే మనకి ఈ కరోనా పుణ్యం వల్ల సెలవులు వచ్చాయి. అంచేత అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. రండి. కబుర్లే ఉండేది అద్దె గారు, బోరు. ఇదిగో నువ్వు ఇలా రావయ్యా, రా. ఆ సెంటర్లో నిలబడు. రండి, అందరూ రావాలి. ఇంతవరకు మేము అడగలేదు గాని మా అందరికీ మీ ప్రేమ కథ వినాలనుందయ్యా. అసలు మా అనిత నిన్ను ఎలా ప్రేమించింది? పర్ఫెక్ట్. ఇదే ప్రశ్న నన్ను కుదిపేస్తుంది. చెప్పచ్చు ప్లీజ్ చెప్పచ్చు ప్లీజ్. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నారు? చెప్పవయ్యా, అసలు మా అమ్మాయి నీ వెంట పడ్డదా లేక నువ్వే మా అమ్మాయి వెంట పడ్డావా?
అందరూ దోమలు ప్రమాదకరం అనుకుంటారు కానీ అన్ని దోమలు ప్రమాదకరం కాదండి. మలేరియా దోమ ఇది పెద్ద డేంజర్ కాదు తాతగారు, కానీ డెంగ్యూ దోమ చాలా పెద్ద డేంజర్ అండి. అరే మా నాన్నగారు అడిగింది ప్రేమ గురించి, దోమ గురించి కాదు. ముందు నా ప్రేమ గురించి చెప్పాలంటే దోమ గురించి చెప్పాలి సార్. అసలు ఇండియాలో దోమలే లేకపోతే నా ప్రేమే లేదు. అది హైదరాబాద్ లో డెంగ్యూ విజృంభిస్తున్న రోజులు. నాకు డెంగ్యూ వచ్చింది. 2 లక్షలు ఉండవలసిన ప్లేట్లెట్లు 20,000కి పడిపోయాయి. ఇంకో 5,000 తగ్గితే కోమలోకి, మరో 10,000 తగ్గితే పైకి పోతామని డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారు. నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్. ఎంత వెతికినా నా బ్లడ్ గ్రూప్ డోనర్స్ దొరకలేదు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేసినా యాజ్ యూజువల్ గా లైట్ తీసుకున్నారు. డాక్టర్, మా ఫ్రెండ్స్ అందరిని అడిగాను డాక్టర్, మీరు అడిగిన ప్లేట్లు ఎక్కడా దొరకట్లేదు. అవి ప్లేట్స్ కాదయ్యా, ప్లేట్లెట్స్ అని ఎన్నిసార్లు చెప్పాలి. అయినా వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ కి రెస్పాండ్ అయ్యి ఒక అమ్మాయి వచ్చి డొనేట్ చేసింది. మీ వాడు సేఫ్. ఎవరు డాక్టర్ అమ్మాయి? ఇప్పుడు ఇక్కడెక్కడో ఉండాలి ఎప్పటిదాకా. అదిగో ఆ అమ్మాయి. థ్యాంక్స్ డాక్టర్. మేడం, కొన్ని రోజుల తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ లేక మేము ఎక్కువ పాలసీలు చేయలేకపోతున్నామని మా మేనేజర్ నైట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పంపాడు. మన బాడీలో ముఖ్యమైన అవయవాలు ఉంటాయి కదా, గుండె, కిడ్నీ, లివరు. వీటిల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మా ఇన్సూరెన్స్ కంపెనీ నీకు డబ్బులు ఇస్తుంది అనమాట. సార్ వచ్చారు. గుడ్ నైట్ సార్. ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకుని ఏం చేస్తారా? చచ్చిపోయేటప్పుడు ఐమ్ డాడ్ అని చచ్చిపోతాడేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను రా. టీచర్ రా. రే, హాస్పిటల్లో నీకు ప్లేట్లు ఇచ్చింది ఈ అమ్మాయారా? Okay, guys, this is fill in the blanks. So who is going to fill this? 5 లిక్కే కదా క్లాస్కి వచ్చింది. You? హలో, నిన్నే. Yeah, you. Come. No. S-P-O-K-E-N. Spoken. అర్ధరాత్రి వేళ నిద్ర మత్తులో బ్రహ్మదేవుడొచ్చి ఇంగిలీసులో లవ్ స్టోరీ ఒకటి ఇంకు పెన్నుతో రాసినాడు రో సిట్టి గుండెలో ఉన్న ఫ్లాసు మాబులా, బుజ్జి బ్రెయిన్ లో ఉన్న ట్రాఫిక్ జాములా, ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న టెన్షన్ వచ్చరా, లవ్ పుట్టరా ABCD నువ్వు నా జోడీ, ABCD you're my జోడీ, ABCD నువ్వు నా జోడీ, ABCD you're my జోడీ. కాన్ఫిడెన్స్ లేని యాంటీనా పతాకి నేను, కలర్ఫుల్ గున్న టీవీలో నా బొమ్మ నువ్వు, ట్యూన్ చేసుకుంటూ దూరదర్శన్ తగిలినట్టు, కుదిరినాది జట్టు ఇంతమంది ముందు పక్క నిలబడేట్టు, కళ్ళలోన కొత్త ఫ్లడ్ లైట్ వెలిగినట్టు, కుక్క తిప్పకుండా లవ్ స్టోరీ చెప్పుకుంటూ తిరుగుదాను అట్టు, దాచలేను గుట్టు. నైట్ క్లాస్ ఉంది కదా. Why are you following me? You have any doubts? నో మేడం. Then? ఆ రోజు హాస్పిటల్లో నాకు ప్లేట్లెట్స్ ఇచ్చి కాపాడింది మీరే కదా. ఈ రోజుల్లో ప్లేట్ మీల్స్ ఎవరో పెట్టలేదు మేడం. అలాంటిది మీరు నాకు ప్లేట్లెట్స్ ఇచ్చారు. మీ మంచితనం నాకు బాగా నచ్చిందండి. సో ఇచ్చింది నేను కాదు, తను. థ్యాంక్స్ అండి. ఉంటానండి. ఏంటి అలా చెప్పావు? నేనెప్పుడు ఇచ్చాను? ప్లేట్లెట్స్ నేనిచ్చానని నన్ను ఫాలో చేశాడు. అదే నువ్విచ్చావనగానే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు. పద. ABCD
నా జోడీ ABCD you're my జోడీ ABCD నువ్వు నా జోడీ ABCD you're my జోడీ. ఎంతండి ఇది? 100 రూపాయలమ్మా. ఏదైనా అంతే? ఏదైనా 100 రూపాయలు. ఏంటి? నేను మీతో ఒక నీకు విషయం దండం రా బాబు, నన్ను వదిలే. నీకు బ్లడ్ డొనేట్ చేసింది నేను కాదు, మీ మేడమే. అబద్ధం ఎందుకు చెప్పారు మేడం? ఓహ్ ఇంగ్లీష్. వై లై మేడం? లై వై? ఓహ్ ఐ అండర్స్టాండ్. మీ పూర్ అండ్ యూ రిచ్. ఐ హ్యావ్ ప్రెగ్నెంట్ స్టమక్ అండ్ యూ హ్యావ్ ఫ్లాట్ స్టమక్. అండర్స్టాండ్ మై హార్ట్ మేడం. ఇట్స్ బ్లీడింగ్. మై హార్ట్ బీట్ సేస్ యువర్ నేమ్. రిమెంబర్. పదరా. మహేష్, వాట్? see, as a student you failed, but you're a genuine person, and I might probably like you. ఏమైందిరా? నన్ను ఇష్టపడటం ప్రాబ్లం అంట. నీ అబ్బా నువ్వంటే ఇష్టం అని చెప్తున్నా. నిజం చెప్పు. రే నన్ను కాదురా, ఇల్లు అమ్మాయిని పట్టుకురా. సారీ మేడం. ABCD నువ్వు నా జోడీ ABCD you're my జోడీ ABCD నువ్వు నా జోడీ ABCD you're my జోడీ. అంతే అండి. బాగుందయ్యా, చాలా బాగుంది. పదండి పదండి. రే జయకృష్ణ, పట్టుకో నాయనా. మెల్లగా జాగ్రత్త. మెల్లగా. అనిత ఇక్కడ నీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ టీచర్ అయ్యే అవసరం ఏంటి? అదేంటి నాన్నగారు, మీరే కదా చెప్పారు. నేను ఎప్పుడు? నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ట్యూషన్ క్లాసులు తీసుకొని ఆ డబ్బుతో బైక్ కొనుక్కున్నాను. మీ తాతను ఒక్క పైసా కూడా అడగలేదు తెలుసా? మీ వల్లే మేమిద్దరం కలిసాను నాన్నగారు. థ్యాంక్ యూ. యదవా! నీ కూతురికి 20,000 ఇస్తే చచ్చిపోతావా? నీకెందుకురా నీతులు? దరిద్రుడా! ఏమా వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోమను. స్విచ్ ఆడుకుంటారు ఇక్కడ. రే బయటికి వెళ్ళి ఆడుకోపో. రే ఆ కటింగ్ బేరీ ఎన్నిసార్లు రిపేర్ చేస్తారా? కొత్త ఫ్యాన్ కొనొచ్చు కదా. కొత్త ఫ్యాన్ ఎంత స్పీడ్ గా తిరగదే. రే వరదరాజు గారు ఫోన్ చేస్తున్నాడు. హలో. అరే మీకు గుడ్ న్యూస్ రా, నేను ఫాదర్ అయ్యాను. ఏ చర్చికా? చర్చి కాదురా, ఇప్పుడు జూనియర్ ఇన్ఫ్లుయెన్సర్ రాజు వచ్చాడు. సూపర్ రా. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇన్ని రోజులకు ఒక కొడుకుని కన్నావా? ఇన్ఫ్లుయెన్స్ తో కొడుకుని కనవేంట్రా నీ అబ్బా, కనదరేనే. అదే ఒరే వరద, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా కొడుకుని చూసుకోలేకపోతున్నాం. ఎందుకు? నేను అన్నది మంగళగిరిలోనేగా.
మంగళగిరా ఎలా వెళ్ళావు? మాట్లాడరా. అంబులెన్స్ పోలీసులు లారీని చెక్ చేస్తారు, ట్రక్కులు చెక్ చేస్తారు, డీసీఎంఎల్ చెక్ చేస్తారు, కానీ అంబులెన్స్ కనపడగానే సైడ్ కి జరిగి దారి ఇచ్చేస్తారు. అంబులెన్స్ ఇస్ ద బెస్ట్ వెహికల్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. రే కొంచెం అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ ఇవ్వరా. ఇస్తాను కానీ ఆడికి చిన్న ప్రాబ్లం ఉందరా. ఒరే పిచ్చోడా, నాకున్న ప్రాబ్లంతో పోల్చుకుంటే ప్రపంచంలో ఎవరి ప్రాబ్లం అయినా చిన్నదే. ఆ నెంబర్ ఇవ్వరా. ఇంటికాడు ఎక్కడ ఉంటాడు? అక్క కాస్త పాట ఎందుకోయే? తమ్ముళ్ళు పాటేసుకోండి. ఏంది మే అయిపోయినావా? ఇంకాసేపు అందుకో చెప్తా. ఏంటి భయ్య ఈ సెలబ్రేషన్స్? ఈ లాక్డౌన్ లో 100 మందిని కాపాడాం భయ్యా, అందుకే టైం దొరికినప్పుడు సరదాగా చిల్ అవుతున్నాం. ఇక్కడ నెల్లూరు ప్రభ అంటే ఎక్కడ ఉంటాడు? అది అక్కడ ఉన్నాడు అతనే. నమస్తే సార్. నమస్తే అండి. ఏందియో విజయవాడ పోవాలనా? మీరు పోవాలి, మీతో పాటు 10 మందిని తీసుకుపోవాలి సార్. లెక్కే మాత్రం ఇస్తారే? మీది నెల్లూరేనా? మాది నెల్లూరే. ఆ రాధా మాదే సందు పక్కన కారణం అసలు బండి ఉంది కదా. నీ ప్రాంతం మనం పక్కన పెట్టి నేను మాట్లాడుతున్నాను కదా. మాట్లాడు. ఈ అమౌంట్ ఎంత ఇమ్మంటారు సార్? మా నాయన నాకు మాట చెప్పున్నాడు, కస్టమర్ ఇస్ డాగురా అని. అది కస్టమర్ ఇస్ డాగ్ కాదు సార్, కస్టమర్ ఇస్ గాడ్. డాగ్ అని చెప్పున్నాడు. ఏ కస్టమర్లో కుక్కలకి సామె. వాళ్ళ మూడు బాగుందనుకో మంచిగా ఉంటారు, తేడా వచ్చిందో బౌ బౌ అంటారు. అందుకే కస్టమర్లు అంటే నాకు పెద్ద నచ్చదు. నాన్నగారు చాలా మంచి మాట చెప్పారు సార్. ఈ అమౌంట్ ఎంత ఇమ్మంటారు సార్? అది చెప్పాల్సిందే నేను కాదు, భ్రమరా. ఏంది భ్రమరా? భ్రమరా ఏడుండవే? ఎవరు భ్రమరా? గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తే తగ్గిస్తుంది. మే ఏడుండవు? అమ్మ సిగరెట్ చూసినదంటే నా సుబ్బెత్తే. ఏంది మే బంగారా అలిగుండావా? అది కాదే బంగారం, విజయవాడ పోవడానికి బేరం వచ్చిండదు. నువ్వెంతని చెప్తే పిల్లగాలి చెప్పి పంపేస్తా. సార్ మీరు ఒకసారి తప్పుకోండి సార్, బ్రహ్మగారు నేను రిక్వెస్ట్ చేసుకుంటా. ఈ పిల్లకాయలే. బ్రహ్మగారు 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 ఏందియో సిగ్గుపడుతుండారా? ఏంది మే భ్రమరా? పిల్లకాయలు ఎంత మాట సిగ్గుపడుతుంటారు. ఎంత నీ అర్థమే రీ నీకు కనపడుతుందా? భ్రమర వీడు భ్రమరా. నువ్వు కూడా విజయవాడలో కనకదుర్గమ్మ గుడి చూడాలన్నావు కదా, అట్నే డ్రైవ్ లో దూరం చూసేద్దాం. లాక్డౌన్ అయినాక లోపలికి తీసుకుపోతాలేమే. ముందు ఈ కూరలకి ఏదో చెప్పి పంపు.
నువ్వు చెప్పినాక ఇంక అదే ఉంటది. ఇదిగో బ్రహ్మలో చెప్పింది విన్నారు కదా, అదే ఫిక్స్. విన్నాం గానీ ఆ డబ్బులు ఏదో క్లారిటీ నీకు కనపడిందా? బ్రహ్మ గారి మాట కొంచెం క్లారిటీ అర్థం అవట్లేదు. మీరు కొంచెం కనుక్కొని చెప్పండి సార్. ఏం లేదు ఇగో ఫోన్ రాను 15,000. ఎట్నో డీజిల్ ఖర్చులు మీరే పెట్టుకోవాలి కదా, అదో 3,000 వేసుకోండి. మళ్ళీ రాత్రి జర్నీ కదా, నాకు బాడీ బాగా టైర్డ్ అయిపోతాయి. నాకు మ్యాచ్ నౌజ్ 2 క్వార్టర్లో 2 బిర్యానీలో, బ్రహ్మర్కి 2 సబ్వేలో లో ఫ్యాటో డైటింగ్ చేస్తుండే. అది మొత్తం కలిపే ఓవరాల్ గా 20,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. 20,000 ఎక్కువ అనిపిస్తాడు కదా. అతను అడుగుతుంటే నన్ను కోపంగా చూస్తారేంటి సార్? మరి అతన్ని బ్రహ్మతో బేరం మాడు నువ్వు. వద్దులండి, 20,000 ఫిక్స్ చేసుకోండి. వెళ్తాం సార్. వస్తాను సార్. యో యాయ్ మా నాయన నాగాడు ఇంకో మంచి మాట చెప్పున్నాడు, వెల్త్ ఈజ్ హెల్త్. సార్ అది హెల్త్ ఈజ్ వెల్త్ సార్. అట్నే చెప్పున్నాడు సామె. ఈ కాలంలో డబ్బు 4 ఆరోగ్యాలు బాగుండేవే. ఇందులో నీకేం నీతి అర్థమైనది? అది కూడా మీరే చెప్పండి. అడ్వాన్స్. సారీ సార్. పిల్లకాయలు కాస్త స్లో అలే బ్రహ్మరా, మంచి వాళ్ళే. ఇది కూడా సార్ 5,000. బ్యాలెన్స్ డబ్బులు ఏం చేసుకుంటావు సామె? దిష్టి తీసుకుంటావా? వెళ్తాం సార్. పైకి వస్తారబ్బా. ఉంటాం సార్. ఇలాంటి పిచ్చోడితో ఫ్యామిలీ పంపిస్తూ సేఫ్ అంటావా? పిచ్చోడు కాబట్టి ఫ్యామిలీని తీసుకెళ్తా అంటున్నాడు, లేదంటే బుర్ర ఉన్నాడు ఈ టైంలో తీసుకెళ్తాడా? రా. పిల్లకాయలతో చిన్న పార్టీనే, నేను కాదంటే అత్త కుదురు చెప్పు. కాసిన ఒక చిన్న డౌట్ సార్. ఒక నిమిషం చెప్పు. బ్రహ్మర్ గారు మీ వైఫా లవరా సార్? సారీ సార్. రై 20,000 ఇచ్చాను రా, నమ్మచ్చంటావా? రేయ్ వాడు నెల్లూరు రోడ్ రా, కళ్ళు మూసుకొని నమ్మచ్చు. నమ్మచ్చురా. ఏడాడు రేయ్ వాడు నెల్లూరు రోడ్, టైం చెప్పాడు అంటే అరగంట కంటే ఎక్కువ లేట్ అవ్వడు. ఏడు సార్. అదిగో వచ్చేసాడు. మాయా బండి వచ్చేసింది. అందరూ మాస్కులు పెట్టుకోండి. ఇదిగో తీసుకో. హాయ్. పెద్ద సంత. ఏమేం సార్? అదే అంతా ఓకేనా సార్? ఇంకా ఏంటి సార్ లేట్ అయింది? మా నాయన నాగాడు ఇంకో మాట చెప్పున్నాడులే, ఈయనొకడు. టైం ఇస్ మంకీ రానే. అది టైమ్ ఈజ్ మనీ సార్. ఏదో చెప్పుంటాడు. అదే చెప్పున్నాడు సార్. దాని గురించి కూడా ఏమన్నారు సార్ మీ నాన్నగారు? హలో కోతి లాంటిది తమ్మే, మన కంట్రోల్ పెద్ద ఉండదు. అవును సార్. దానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలంతే. నానా చాలా బాగా చెప్పారు సార్. బండి వచ్చింది, రండి. ఇదిగో రండి. ఏంటల్లుడు ఈయన డ్రైవర్ రండి. తీయమ్మా బండిది. అరే ఏంటిది? ఎందుకో నా చేతిలో పడతా అనిపిస్తుంది తమ్మే. మీరు వెళ్ళండి. బానే ఉంది. ఎలా తీసుకెళ్తాడు ఏంటాడు? అరే ఏంది లోపల లేడీస్ ఉంటారు, కనపడలేదా? లేడీసా? లేడీస్ ఎక్కడయ్యా? అరే ఇడే రాసి ఉండదు. భ్రమరా అంబులెన్స్ సర్వీసు. బయట పేరు కనపడుతుంది కానీ లోపల పిల్ల కనపడలేదా? ఏంటి? మీలాంటి వాళ్ళ కోసమే మా నాన్న మంచి మాట చెప్పుకున్నాడులే. ఏంటో అది? ఎత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఏడ్చాడు. అది చెప్పింది మీ నాన్నగారు బాలకృష్ణ. అడ్డడ్డడ్డడ్డే. అరే చెప్పింది అయితే ఏంది సామి, మాట బాగున్నప్పుడు తీసుకోవాలి కానీ. అల్లుడు ఏందా తీసుకుంటావా? సార్ 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 మాయా మనమేంటి, మన సంస్కృతి ఏంటి? ఒక ఆడపిల్లతో బిహేవ్ చేసి పత్తిదేనా? తప్పు కదా. ఇక్కడ కాదు, వెనక పదండి. ఓకే ఒరే మీతో డబ్బులు ఇచ్చి. ఓకే మీరు రండి చెప్తాను. అరే అరే అక్కడ అమ్మాయి ఎక్కడ ఉంది అల్లుడు? గాలి ఉందా? ఉంది. మీకు కనిపిస్తుందా? గాలి కనపడేమంటే వాడు గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే.
వాడు గర్ల్ ఫ్రెండ్ గాల్లో కలిసిపోయింది మావయ్య. కొంచెం అర్థమయ్యేలా చెప్పాలడు. ఏం లేదు మావయ్య, ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ అంబులెన్స్ లో పోయిందంట. అప్పటి నుంచి తనతో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. కొంచెం డిస్టర్బ్ అయ్యాడు మావయ్య. కొంచెం డిస్టర్బ్ అవ్వడం ఏంటల్లుడు? ఆడు మెంటల్ నా కొడుకు. అయినా పిచ్చోడి చేతిలో రాయి పడితేనే డేంజర్ అంటారు కదా, అలాంటిది వాడి చేతిలో స్టీరింగ్ 11 మంది ప్రాణాలు పెడతావా? అయినా దాంట్లో పోతూ పోతూ వాడి గర్ల్ ఫ్రెండ్ మీద చేయేసావని నన్ను కొడితే గట్టి కొడితే విజయవాడ 4 గంటలు మావయ్య. అప్పుడు వరకు వచ్చుకోండి మావయ్య ప్లీజ్. సార్ ప్రస్తుతానికి 10,000 ఉన్నాయి సార్, మిగతా మీకు గూగుల్ పే చేస్తాను సార్. ఏంది మేము భ్రమరా, మనకాడ గూగుల్ పే ఉండదా? విన్నావుగా? ఏమన్నారు సార్? లేదంట సార్ మరి ఫోన్ పే అన్నా. నాకు అడుగు మాట చెప్పినట్టు చెప్పమంటావా? వద్దు సార్, సారీ సార్. ఈ అభిరాసతో మీద నాకు ఏదో డౌట్ ఉండదే, లెక్క సరిగ్గా ఉందో లేదు చూడు భ్రమరా. జాగ్రత్త అమ్మా, ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ అత్తయ్య గారు, చేయండి. మీరు అప్పకింతలో మొదలెడితే ఆవలంతా వస్తున్నాయి ఇక్కడ. వెళ్ళమండి ఎక్కండి. నువ్వు ఎన్నిసార్లు ఎడుతావే? ఎక్కండి. ఏంటి వీడు స్వేచ్ఛగా ఏడవనివడా? ఏంటలుడు మాకి కర్మ. అలా చూస్తారండి మావయ్య గారు. ఎక్కండి. ఎక్కడ కూర్చోను? 1 సెకండ్. స్టూల్. బాయ్ మావయ్య గారు. ఓకే బాయ్ బాయ్ బాయ్. దరిద్రం వదిలింది. ఓయ్ లోపల పద, లోపలికి పదవే ప్లీజ్. ఎస్. ఈ షర్ట్ మర్చిపోయా, లోపల పెట్టు. థ్యాంక్స్ పిన్ని. అరే థ్యాంక్స్ ఎందుకురా, నా కడుపును పుట్టకపోయినా నువ్వు కూడా మా బిడ్డ లాంటి వాడివి. అవునరా, నువ్వు అనాథవన్న విషయం ఎక్కడ బయటపడుతుందనే మా భయం అంతా. ఎలా తెలుస్తుంది నాన్న? మనం ఏమైనా ఢిల్లీలో ఉన్నావా? పక్క గల్లీలోనే కదా. వాళ్ళు వస్తే మనం వచ్చేద్దాం. అంతేరా. ఇదిగో ఎక్కువ రోజులు నిజం దాచిపెట్టడం కూడా మంచిది కాదు. నువ్వు చెప్పేశారా మహేష్, ఎలాగో పెళ్ళైపోయింది కదా. ఏం చెప్పేదా? ఆ రోజు నేను అనాథంటే ఆ ముసలోడు నన్ను కింద కూర్చోబెట్టాడు, చూసావు కదా. రేయ్ నువ్వు ఇప్పుడల్లా చెప్పకు. అవును, అది కరెక్టేరా. మేము వెళ్ళొస్తామమ్మా, జాగ్రత్త. నీకు ఏ అవసరం వచ్చినా మేము పక్కింట్లోనే ఉంటాం, సరేనా? వెళ్తాను రా. బాయ్, జాగ్రత్త రా. ఓకే అరే బాయ్ రా. బాయ్ రా. ఏంటి మీ వాళ్ళకి నిజం చెప్పలేదని బాధపడుతున్నావా? చూడు, మనకి ఇల్లు ఏదంటే కట్టించగలను, డబ్బులు ఏదంటే సంపాదించగలను, కానీ అమ్మ నాన్నలు ఎక్కడ తేగలను? నువ్వు నా గురించి చాలా చేసావు. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నీకు ఇంకా గిల్టీగా ఉందంటే చెప్పు, వెళ్ళేసి చెప్పేద్దాం. వద్దు, నిజం తెలిస్తే తాతగారు తట్టుకోలేరు. నాన్న కాస్త ఇటు జరిగి కూర్చోండి. మెల్లిగా బాబు మెల్లిగా. ఏంది భ్రమరా, కాసేపు నువ్వు తినేసి పడుకో చెప్తా. కాస్త తినవే, విజయవాడ వచ్చినప్పుడు లేపుతాను కానీ. ఏయ్, ఆ డ్రైవర్ ఏంట్రా ఎవరితోనో మాట్లాడుతున్నాడు? ఏంది భ్రమరా, తినేసి బజ్జో. వాడి గర్ల్ ఫ్రెండ్ ఉందన్నయ్యా పక్కన. పక్కన ఎవరు లేరు. అది వాడు ఒక్కడికి మాత్రమే కనబడుద్దట, ఎక్స్క్లూజివ్. ఈ రాత్రి కాళరాత్రి. ఏందోనే భ్రమరా ఈ కరోనా మమ్మారే. మనిషి ఊపిరి సకంగా పీల్చుకోవడం కూడా భయపడాలంటే. భ్రమరా భ్రమరా ఏంది భ్రమరా. జాగ్రత్త కదరా.
రేయ్, నువ్వు వెళ్ళిపోయి చూడరా. నేను చూసేస్తాను. ఇప్పుడు అనవసరం గొడవ చేయక ఇక్కడ అర్ధరాత్రి ఇప్పుడు గొడవ చేద్దారన్నా తొందరగా భ్రమరకి దెబ్బ తగలదే మొత్తం ఈయన కొడుకు. అరే మళ్ళీ పోలీసులు వస్తున్నారన్నా వదిలే, పోలీసులు వస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? తాగి బండి నడుపుతున్నారు సారు. కర్ఫ్యూ పెట్టుకుని ఏంటి ఇది? కానిస్టేబుల్ క్లియర్ చేయి. రమ్రా బండిలో పేషెంట్ పెట్టుకుని ఏంటయ్యా ఇది? ఫస్ట్ ఎయిడ్. నమస్తే సార్. ఏంటండి ఇలా జరిగింది? కర్మ అని. మా వెళ్ళిపోదాం. ఇంకా ఎంతసేపు అమ్మా? నువ్వు ఉండవే. మా నాయన నాకు ఒక మాట చెప్పుంటాడు సారు. మిస్టేక్స్ స్టెప్పింగ్ స్టోన్ టు పోలీస్ స్టేషన్. ఏంది విత్తిరిపోయారా? తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం తప్పదు సారు. చెప్పొచ్చింది ఏంటంటే, నేను ఎమ్మెల్యే పెద్దిరాజు మనిషినే. ఒక ఫోన్ కొట్టినాను అనుకో, నీ కలువు పోద్ది సామె. స్వామి శరణ, పెద్దిరాజు అంత డేంజరా? ఆయన చనిపోయి 3 ఏళ్ళైంది సార్. ఏంది బ్రహ్మరా? ఏం సామె కలపమంటావా? ఏంటి స్వామి ఫోన్ కొట్టేది? ఆయన చనిపోయి 3 ఏళ్ళైంది. ఏంది మే బ్రహ్మరా, మీ నాయన పైకి పోయినాడా? సార్ వీడి మీద కేసు బుక్ చేయమంటారా? మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయి స్వామి. అన్నాడు. సారు ఈడే బేరం కుదుర్చుకుంది. ఇట్రా స్వామి. నమస్తే సార్. నువ్వేనా వీళ్ళందరినీ అంబులెన్స్ లో పంపించింది? చెప్పాలి కదా బ్రహ్మరా. ఈ స్వామికి ఒక అమ్మాయి కనిపిస్తుందని తెలుసు కదా నీకు? తెలుసు సార్. తెలుసు సార్. స్వామాల్లో ఉన్నాను కొట్టననుకున్నావు కదా? యో నువ్వు బ్రహ్మరం చూసిపోవడంలా కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండరా భ్రమర్ గారు, మీరేనే చెప్పండి. మరి తెలిసి వీళ్ళందరినీ ఈయనతో ఎందుకు పంపించినావు? ఓ ఫ్యామిలీ అందరిని ఒకేసారి చంపేసి మొత్తం ఆస్తి కాజేద్దామని ప్లాన్ చేసినావు కదా? లేదు సార్, లేదు సార్. సార్ 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 నాకు అలాంటి ప్లాన్లు ఏం లేదు సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. సారు మీ ముచ్చట్లు ఇంకెప్పుడైనా పెట్టుకోండి కానీ మధ్యరాత్రి పూట లేడీస్ ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ముందు బ్రాహ్మణుని పంపేసి మనం ఇంకెప్పుడైనా కూర్చొని మాడుకుందాం. నా మాటనండి స్వామి. ముందు ఈ స్వామిని పక్కకు తీసుకెళ్ళు. ఓకే సార్. యో ఏంది చేస్తుండవా? ఏందే నీదిగా గినే నాదిగా గినే రెస్పెక్ట్ చెప్పు సారు. సార్ ఈ డబ్బులు తీసుకుని వదిలేండి సార్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ లాక్డౌన్ టైంలో పనికొస్తాయి. నీ దగ్గరే ఉంచు. థ్యాంక్ యూ సార్. మరి మేము వెళ్ళొస్తాం సార్. సార్ వెళ్ళు. గోల్డ్ చైన్ చాలా సెంటిమెంట్ సార్. పదండి. పోలీస్ స్టేషన్ దాకా ఏంటి తెచ్చాము. బాబు ఇలా చేసావు? నీ పూరి డైరెక్షన్ నువ్వు. ఇప్పుడు ఏమైంది చూడు. రండి నాన్న. వెళ్ళొస్తాం సార్. ఏంది మేము బ్రహ్మ నువ్వు ఆడి నిల్చున్నావా? నువ్వు కూర్చో. మనమేం తప్పు చేసినావు? సార్ మనోడేలే. నువ్వేం భయపడు మాకే బంగారం. నేను ఉండగా నేనే ఉన్నాగా. నువ్వేం భయపడు మాకే బంగారం. సార్ నేను మాట్లాడుతుంది తొందరపోతావా? సారు మా నాయన ఇంకో మంచి మాట చెప్పుండాడు సారు. బ్రహ్మను ఇంట్లో దింపేసి చెప్పనా? కూర్చోండి నాన్న. అనిత, తాతగారికి వాటర్ తీసుకురా.
నేను చెప్తే ఎవ్వరు నా మాట వినలేదు. జీవితంలో పోలీస్ మొహం చూడలేదు, ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేశాడు. ఆ స్టేషన్ కి మెట్లెక్కున్నాయి మావి గారు. పోన్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక వదిలేసాయి. బాబు అన్నయ్య గారు వదిన గారు ఏరి ఎక్కడ కనిపించట్లేదు. అంటే అది వీళ్ళ బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి చూడటానికి వెళ్ళారు. బాబాయ్ ఏంటి మీ బాబాయ్ చెప్పనా లేదు మాకు? అంటే ఆయనకి పబ్లిసిటీ పెద్ద ఇష్టం ఉండదండి, అందుకే చెప్పలేదు. సరే బాబాయ్ ఉన్నారన్నావు, మరి పెళ్లికి రాలేదు ఎందుకు? ఎలా వస్తారండి? మన పెళ్లికి వచ్చిందే 30 మంది, అందులో 5 మంది మీ ఫ్యామిలీ ఉన్నారు. మా ఫ్యామిలీకి ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు? మీ బాబాయ్ ఉండేది హైదరాబాద్ లోనా? కాదండి, వైజాగ్. వైజాగా? మేము ఎల్బీ నగర్ దాటలేకపోయాం, నువ్వు వైజాగ్ ఎలా పంపించావబ్బా? ఆల్రెడీ తెలంగాణ బోర్డర్ క్రాస్ చేశారండి, ఇందాకే ఫోన్ చేసి చెప్పారు. ఎలా ఎలా అంటే మాలాగా అంబులెన్స్ లో పంపించేసావా? ఎలా 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 అంటే ఎలా చెప్తారండి? ఆలోచించుకోవడానికి టైం ఎవరా? 1 క్వింటాల్ ఉల్లిపాయలు కొని ఒక డీసీఎం బుక్ చేసి మా నాన్న డ్రైవ్ చేయమని చెప్పి పక్కన మా అమ్మని కూర్చోబెట్టి పంపించాను. నిత్యావసర సరుకులు కాబట్టి ఎవరు ఆపలేదు. వైజాగ్ దిగిన వెంటనే ఉల్లిపాయలు అమ్మేసి నాకు పేటీఎం చేయమని చెప్పాను. మరి రిటర్న్ వచ్చేటప్పుడు బంగాళతో పడుకొని వస్తారండి. అయిపోయిన డౌట్లు? నాకో డౌట్ ఉంది సార్, మీరు ఇంటర్వ్యూ మొదలెడితే 3-4 గంటలు వదలరు. నాకు నిద్ర వస్తుంది. ఏంటే మొహం కడగడం అవలేదా? ఈ లాక్డౌన్ వల్ల మీకు బద్ధకాలు బాగా పెరిగిపోయినాయి. సింగిల్ కింగులం తెల్ల తెల్లాలని తాజమహల్ రంగుల ఇల్లు ఏంట్రా ఇంకా కాలేదనిది? అమ్మాయి గారు మీరా? నేను సినిమా పేపర్ చూస్తున్నావా? మొహం చూస్తున్నా అర్థమవుతుంది. మెయిన్ పేపర్ అల్లుడు మన వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారా? ఇంకా కనుక్కోలేదండి, ఫోన్ చేస్తాను. హలో నాన్నగారు, వైజాగ్ వెళ్ళిపోయారా ఏంటి? ఇంకా గాజువాక కూడా దాటలేదా? ఇంటికి వెళ్తున్నాం. అదేంటక్కయ్య వచ్చేసారు? మీరేంటి ఇక్కడ? మీరు వైజాగ్ వెళ్ళారు కదా, అదే ఉల్లిపాయ వ్యాన్ లో. వైజాగ్ ఉల్లిపాయల వ్యాన్ లోనా? మేమా? అదేంటి మీ అబ్బాయే కదా పంపించాడు, మళ్ళీ వచ్చారేంటి? అది అది అవును పంపించే ఉంటాడు. అది అది నేను మా ఆవిడ వైజాగ్ వెళుతుండగా వరంగల్లో జనం ఉల్లిపాయల ఒక్కసారిగా మా మీద పడి ఉల్లిపాయలన్నీ తీసుకెళ్లిపోయారు. స్టేట్ బోర్డర్ దాడుతూ ఉంటే పోలీసులు కొడతారేమోనని భయపడి ఓ భయపడి వచ్చేసారా? చాలా మంచి పని చేశారు. మీరు భలే క్యాచ్ చేశారు. మీ తమ్ముడు చూడడానికి తర్వాత వెళ్తురుగానండి, రండి. తమ్ముడా? తమ్ముడేవడే? బాబాయ్ వైజాగ్ లో ఉండే మీ తమ్ముడు. వైజాగ్ లో? చిన్నానా, మన చిన్నానా నాన్న. ఓ చిన్నానా? నాన్న అమ్మ మీరిద్దరు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు, లోపలికి వెళ్ళి డెటాల్ తో స్నానం చేయండి. అలాగే అలాగే. అటు కాదు కాదు, మన ఇంట్లోకి. ఓ ఈ ఇంట్లోకి? మన ఇంట్లోకే? అమ్మా అది ఆ టోను ఆ ఫోను ఏదో చదువుతున్నట్టు అనిపించట్లా? అది ఏదో గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ ని గోకుతారు. ఇలా చదువుతున్నట్టు అనిపించట్లా? ఎవరో మెసేజ్ అయితే మనసు చదువుకుంటారు. ఇలా బయట డైలాగ్ చెప్పినట్లేదు. సరే అది వదిలే, ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? గాజువాక నాన్న అని చెప్పి. మా అయ్యారు నేను ఇంకా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పలేదండి. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పి. నేను అట్టయ్యారండి, అస్తమను మీరన్నట్టు అట్టేది. నన్ను కొట్టవేట్రా, నువ్వేదో కథ చెప్పా. నిన్ను కొట్టేది అందుకు కాదురా, మరే మా నెల్లూరుడో ఆయన కాళ్ళు మూసుకు నమ్మేచ్చో అని చెప్పావు కదా, అందుకని.
నీ ప్రాంతీయ అభిమానం వల్ల నా క్యాబేలు బొక్క. నెల్లూరుడైనా ఒంగోలైనా పిచ్చోడే కదా. ఎదవ లాజికల్ చెప్పు. ఒరేయ్ నువ్వు మర్చిపోయినట్టున్నావు, 3 రోజుల్లో లాక్డౌన్ అయిపోద్ది. ఇంకొంచెం సేపట్లో పెద్ద టీవీలోకి వస్తాడు రా. साथियों, सारे सुझावों को ध्यान में रखते हुए ఏమన్నాడు రా? మూసుకొని వినమంటున్నాడు. 3 मई तक और बढ़ाना पड़ेगा. यानी ఏం చెప్తున్నాడు రా? హిందీ బెబ్బేనా? లాక్డౌన్ ఇంకో 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నారంట. నాన్న ఏంటి గోలా? రేయ్ రారా. ఒరేయ్ 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 అమ్మా అమ్మా మోచుడమ్మ కొట్టను కొట్టాడా? మధ్యలో నా పిన్ని అది చచ్చిపోయి నా చేతులకి ఇవ్వాలి. నేనే వాళ్ళేదమ్మా, వాడే కొడతాడా? నేనే వాళ్ళేదు నాన్న, వాడు నాపు రానా? బాబాయ్ నువ్వు మధ్యలో రాకు. ఆడి వల్ల నాకు 50,000 బొక్క. నువ్వు ఇస్తావా నా నాకు? దగ్గర ఎక్కడున్నారా ఇవ్వడానికి? మరి ఎందుకు మధ్యలో రాకు? ఆగరా. నన్ను వదులు బాబాయ్. నీ కొడుకుని చంపేస్తాను బాబాయ్. నన్ను వదులు బాబాయ్, నన్ను వదులు. నీ కొడుకుని చంపేస్తాను. ఈయన ఒక చోట ఉండడా? రేయ్, ఇప్పుడు మీ నాన్న ఏమని పిలిచావు? నాన్న ఏమని పిలుస్తాను సార్? నాన్ననే పిలిచాను. కాదు, నువ్వు మీ నాన్నని బాబాయ్ అని పిలిచావు. వాడు మీ నాన్నని నాన్న అని పిలిచాడు. మీ అమ్మ కదా పిన్ని ఎందుకు పిలిచావు? అంటే పిన్ని అనిపించింది వాడు కాదు సార్, నేను. అవును. చెవులు దుబ్బయ్యా నావి. నువ్వు మీ అమ్మని పిన్ని అని పిలిచావు. ఊరుకోండి సార్, మీరు ఫస్ట్ నుంచి నన్ను నెగిటివ్ గానే చూస్తున్నారు. నేను సార్ అలా పిలుస్తాను. పద బాబాయ్. ఇదిగో చూసావా, బాబాయ్ అనగానే కదలేడు. బాబాయ్ అని పిలిచింది మా నాన్న కాదు సార్. వాణ్ణి ఏ ఫ్రెండ్ ని బాబాయ్ అని పిలవకూడదా? వాడిని పిలిస్తే మా నాన్న రాకూడదా? బాబాయ్, అమ్మ, నాన్న, మావయ్య. ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? సూపర్ క్లారిటీ. నేను పెళ్లి చేస్తున్నాను కాబట్టి అది నా పెళ్ళం. వాళ్ళ అమ్మేమో నాకు అత్తయ్య, కూడా చూడొక తాతయ్య. గుర్తుపెట్టుకున్నావు. నాన్నగారు నాకు డౌట్. అబ్బా, నా బ్రెయిన్ పని చేయట్లేదు. ఇప్పుడు నీకు నేను చదువు చెప్పలేను. చదువు కాదు నాన్నగారు, ఇల్లంతా చూశాను, బావ ఫ్యామిలీ ఫోటో ఒకటి కూడా లేదు. మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనుమానంగా ఉంది నాన్నగారు. అయ్యోడి నిల ఇవ్వు. చిన్న దెబ్బే కదే, ఎందుకంత కంగారు? మీకేం తెలుసండి తల్లి బాధ. మెల్లగా. తల్లి బాగా ఏం లేదమ్మా, ఒకసారి ఇటు ఇమ్మా. కాటుడి. మీరు ఇక్కడ ఉన్నారేంటి? మీ బాబుకి కాళ్ళ దెబ్బ తాకింది, మేక గుచ్చుకుంది. ఇదిగోండి, వెళ్ళండి. చిన్న చిన్న ఏరా, నీ కాలికి మేకొచ్చుకుందా? నా కాలికేం గుచ్చుకుంది? ఎవరు చెప్పారు? ఏనా నువ్వు చెప్పావా? లేదురా. మరి అంత వాళ్ళు నాన్న చెప్పారు. అనిత వాళ్ళ నాన్న. బాబాయ్ చెప్పరా? నువ్వు ముయ్యరా. యాక్టింగ్ చేస్తున్నా నా దగ్గర. ఏమా, నీ కొడుకు దెబ్బ తాకిందని చెప్తే నువ్వు మహేష్ దగ్గరికి వెళ్ళాలి కదా. వీడి దగ్గర ఎందుకు వచ్చావు? వీడి నీ కొడుకా? చెప్పు 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 చెప్పు. కొడుకు కాదండి, కొడుకు లాంటివాడు. మిమ్మల్ని అడిగానా? దయచేసి మూసుకో. ఇప్పుడు చెప్పమ్మా, వీడి నీ కొడుకా? చెప్పండి. అవునండి. మరి మహేష్ అనాథ. అనాథ? అనాథని చెప్తే మీరు పిల్లనెవరని చిన్న అబద్ధం చెప్పవలసి వచ్చింది. అది కాదు బావగారు. ఎవడయ్యా నీకు బావగారు? నీ కొడుకేడి? వీడు కాదు, ఆ దొంగ, నీ దొంగ కొడుకు. శానిటైజర్ కొనడానికి బయటకు వెళ్ళాడండి. కడిగేస్తా, ఒక్కొక్కడిని కడిగేస్తాను.
ఏం చేస్తున్నావురా? మావయ్య గారు శానిటైజర్ తయారు చేస్తున్నావా? శానిటైజర్ చేతికి పూసుకుంటే కరోనా వైరస్ అనేటువంటి చచ్చిపోవాలి, ఇది పూసుకుంటే చచ్చిపోకుండా. అంటే వైరస్ కూడా జీవమే కదా సార్, జీవహింస పాపం కదా. రండి రండి. ఒక్క విషయం అడుగుతాను, సూటిగా చెప్పు. వీళ్ళిద్దరు నీకు అమ్మా నాన్న అవునా కాదు? అవును సార్, అమ్మా నాన్న. కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి సార్, నాది 10 గింజల బ్లడ్. 10 గింజల బ్లడ్ అంట. మావయ్య అత్తయ్య కాఫీ తీసుకోండి. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఎవడిని పడితే వాడిని అత్తయ్య మావయ్య అని పిలిచాడువేనా? అదేంటి సార్, పిలిచింది మా అమ్మ నాన్నే కదా. ఓవర్ యాక్షన్ చేయి మాక. నువ్వు అనాథల విషయం నాకు తెలిసిపోయింది. అంటే ఆ? నువ్వు నా పెంపకమే కదా, ఇలా నటిస్తున్నావేంటి? వీటి దగ్గర నేర్చుకున్నావు వేరా? నీ దగ్గర అందమా లేదు, ఆస్త లేదు, అమ్మా నాన్న లేరు, చివరికి 10 గింజలు కూడా కదా నువ్వు. ఈ కరోనా టైంలో అందరు ముక్కు మొహానికి మాస్క్ వేసుకుంటారు, నువ్వు నా కళ్ళకేసావు కదరా. ఈ విషయం నేను మా నాన్నగారికి చెప్తాను, ఆయన డిసైడ్ చేస్తాను. మావయ్య ఎవడ్రా నీకు మావయ్య? ఇప్పుడే తెలుస్తుంది ఈ విషయం. ఏమైంది? గుండెలో నొప్పిగా ఉందిరా. అమ్మా పడుకో పడుకోండి అన్నది బాగానే కదా? రే రాధా, నాన్న ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు. ఏం లేదు, ఎలా ఉన్నారో కనుక్కోడానికి వచ్చాను. నన్ను మీరు రెస్ట్ తీసుకోండి చాలు. అలాగే బావగారు అంతా ఓకే కదా? మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరందరూ బతికిపోయారు, కానీ మిమ్మల్ని మాత్రం క్షమించేది లేదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చూడండి, ఆవేశంలో ఏదో మాట్లాడతాడరా, మీరేం భయపడకండి, ఏం కాదు. పద. వీడింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. వద్దా? బయట లాక్డౌన్, రెస్టారెంట్స్ ఒక్కటి కూడా తెరచలేవు. బయట తిందామనే వెళ్ళా, దొరకలేదని తింటున్నా, అంతేగాని నాకు నచ్చిందని కాదు. అర్థమైందా? అవును, ఇంత పిసినారిగా ఉండి రూపాయి కూడబెట్టి ఏం చేద్దామని? మీ అడ్రస్ ఏంటి సార్? ఏంటి మీ అడ్రస్? వచ్చావుగా, చూడలేదా? అదే నా అడ్రస్. చిన్నప్పటి నుంచి నాకు అడ్రస్ లేదండి. అమ్మ నాన్న లేరు, ఇంక అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది? పదిహేనేళ్ళు అనాథాశ్రమంలో పెరిగాను సార్. ఆ తర్వాత ఎక్కడున్నానో, ఎక్కడ తిన్నానో, ఎక్కడ పడుకున్నానో కూడా నాకు గుర్తులేదు సార్. రోడ్డు మీద పడుకుంటే పోలీసులు వచ్చి కొట్టి తరిమేసేవారు సార్, అది మాత్రం గుర్తుంది. అప్పుడే అనుకున్నాను సార్, నాకంటూ ఒక ఇల్లు ఉండాలని. ఈరోజు నాకు ఏ అడ్రస్ లేకపోవచ్చు సార్, కానీ రేపొద్దున్న పుట్టబోయే బిడ్డలకి, నా భార్యకి ఓ పెర్మనెంట్ అడ్రస్ ఉంటుంది సార్. అందుకనే రూపాయి కూడబెడుతున్నాను సార్. అవును నాన్నగారు, ఇదే ఇంటి ప్లాన్. ఇంత ఎక్సైటెడ్ గా చూపిస్తామే? మన ఇంట్లో ఉన్న సంగతి మర్చిపోయావు నువ్వు? మన పనులు కూడా ఉండలేదు ఇంట్లో. ఎరా, ఆఫ్టర్ ఆల్ ఒక 2 రూమ్ల ఇంటి కోసం మాకు ప్రతిరోజు ఉప్మా పెడతావా? కర్మ, దరిద్రం. నెక్స్ట్ చెప్పురా బాబు. చెప్పేస్తున్నా.
27. ఇది 6 9 అన్నయ్య 69. నెక్స్ట్ 40. నాకుంది. 40 కూడా లేదు. స్వీట్ రా, స్వీట్ ఏం లేదా? రేయ్, ఆ షుగర్ తీసుకొచ్చి నోట్లో పడే. ముందు స్వీట్స్ కదరా పెట్టాలి. గడ్డి ఎవడు తింటాడు? ఎప్పుడు స్వీట్ బాగాలే. ఉంది. ఇద్దరికినా 41 కావాలి. 70. 70. నాకు లేదు. అబ్బా నాకు లేదే. చెప్పురా బాబు. నెక్స్ట్ 27. నా ఫస్ట్ లైన్ అయిపోయింది. అవునా? సరే నెక్స్ట్ చూద్దాం. హలో హలో సార్, నేను రామూర్తిని. చెప్పు రామూర్తి. పిఏ మోహన్ మనల్ని మోసం చేశాడు సార్. నెల రోజులు మీరు ఊర్లో లేకపోయేసరికి చెక్కులన్నీ ఫోర్జరీ చేసి బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కాజేశాడు సార్. హలో సార్. సార్ ఒక్క నెంబర్ రావట్లేదు అన్నయ్య. మన అదృష్టం అలా ఉంది మరి. తాతగారు, మహేష్, ఆ పిఏ మోహన్ గురించి నాకు ముందే తెలుసన్నయ్య. అనవసరంగా నువ్వే పక్కన పెట్టుకున్నావు. డాక్టర్ ఎలా ఉందండి ఇప్పుడు? హీఈస్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. విత్ ఇన్ నో టైం ఆపరేషన్ చేయాలి. చెయ్యండి డాక్టర్ గారు ప్లీజ్. ఫీజులో 50% అర్జెంట్ గా పే చేయాలి. విశ్వ, హలో గోపాల్, అర్జెంట్ గా డబ్బులు కావాలి. 20 లక్షలు కావు. ఈ లాక్డౌన్ లో అంత పెద్ద అమౌంట్ అంటే కష్టం మనకి. నో అనక ప్లీజ్. సారీ. ఈ లాక్డౌన్ వల్ల మా బిజినెస్ కూడా ఎఫెక్ట్ అయింది అక్కే. సారీ, ఏమనుకోవద్దు. ఓకేనే. రాజు రే చెప్పరా. రే మొన్న నీకు ఇచ్చాను కదా హలో. ఒకటి. ఆ డబ్బు ఒకసారి అర్జెంట్ గా నాకు ఇస్తావా? మళ్ళీ డబ్బులా? మళ్ళీ కావాలంటే నీకు నెల రోజులు ఇస్తాను రా. ముందే చెప్పాలరా, ఇప్పుడంటే కష్టం. చాలా అర్జెంట్ రా. సారీ రా, నేనేం చేయలేను. ఏరా దొరికే? అందరిని అడుగుతున్నాను అన్నయ్య, కరెక్ట్ టైంకి ఎవడూ రెస్పాండ్ అవ్వట్లేదు. రే, ఆ డబ్బులు ఇంటి కోసం దాచుకున్నావు కదరా. పర్లేదులేరా, పద. రాజారాం గారి పేరు మీద బిల్లు కట్టడానికి వచ్చాను. ఓకే సార్. థ్యాంక్స్. సిస్టర్, రాజారాం పేషెంట్ అమౌంట్ తెచ్చాను. 1 minute సార్. బిల్ పే చేశారు సార్. ఏమా? ఆల్రెడీ బిల్ పే చేసేసారు. పే చేశారా? ఎవరై ఉంటారన్నయ్య? మావయ్య, ఆపరేషన్ డబ్బులు కట్టేశాను. తాతయ్య గారికి ఏం కాదు మావయ్య.
థ్యాంక్స్ చెప్పడానికి కూడా మీ ఈగో అడ్డొస్తుందా నాన్న? అసలు తనతో మీకేంటి నాన్న ప్రాబ్లం? అందంగా లేడనా? డబ్బు లేదనా? నాకు తను అందగాడే. నా మీద ప్రేమతో మీరు తనని ఎన్ని మాటలన్నా పడ్డాడు చూడండి, అది అందమే. మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ తనని అంతలా అవమానించారు, అదంతా నా మీద ప్రేమతో భరించాడు కదా, అది అందమే. చిన్నప్పటి నుంచి రూపాయి దాచుకుని ఇల్లు కట్టాలనుకున్నాడు. కానీ ఈరోజు తాతగారికి హార్ట్ ప్రాబ్లం రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ డబ్బంతా కట్టేశాడు చూడండి. ఇంతకంటే అందగాడిని మీరు తేగలరా? మీకిష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, మై హస్బెండ్ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మొన్న నువ్వు హాస్పిటల్లో కట్టిన డబ్బు మొత్తం వడ్డీతో సహా చేసిన సహాయానికి థ్యాంక్స్. నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నువ్వు అనాథం తెలుసుంటే మా నాన్న నీ మొహం కూడా చూసేవాళ్ళు కాదు. బాబు, తాతగారు, నేను ఒక మనిషిని ఇంటి పేరు చూసి అంచనా వేసేవాడిని. ఇంటి పేరులో ఏముంది, గుణం ముఖ్యం అని నిన్ను చూశాకే అర్థమైంది. నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు బాబు. క్షమిస్తావుగా? పర్లేదు తాతగారు, మీరు పెద్దవారు, అలా అనకండి. యో డ్రైవరు, కళ్ళు గోవలో పెట్టుకుని బండి తోలుతుంటావా? సార్, నన్ను గుర్తుపట్టలేదా? నేను సార్ మీ కస్టమర్ని. కస్టమర్ ఇస్ డాగ్ ని. యో, కస్టమర్ ఇస్ డాగ్ ఏందయ్యా? ఏ స్కూల్కి పోయినావో? కస్టమర్ ఇస్ గాడు. అంటే మీ నాన్నగారు అలాగే చెప్పారు కదా సార్. యో, మా నాయనకి తెలుగే సక్కగా వచ్చావు, ఇందులో ఇంగ్లీష్ కొట్టేసి నోటి సొల్లు ఇంకా అడగన పోయి చెప్పుకో. బండికి ఎవడు బిల్లు కట్టేదేరా? మేడం 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 బ్రహ్మ గారు, మేడం. యో, ఎవర్రా మేడము? బ్రహ్మ గారండి, మీరెవరు? యో, ఎవరు నువ్వు? రే, ఎవరు నువ్వు? బ్రహ్మరావు చచ్చిపోయి 3 ఏళ్ళు అయినారే, ఇప్పుడు వచ్చి తన గురించి మాడుతుండవిందే? ప్లాన్ చేసి అటాక్ చేస్తుండారా? ఎవరు నువ్వు? సార్, మీకు పిచ్చి తగ్గిపోయిందా? ఎవరు పిచ్చే? నాలుగు కొడతావా? తప్పగా నువ్వు రాబే.